Okay, guys. So once again, very good morning, all of you. So today మనము Tally Prime 5.1 లేటెస్ట్ వర్షన్ డెమో క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, సో టాలీ అనేది ఎందుకు నేర్చుకోవాలి? టాలీ నేర్చుకుంటే మనకి మార్కెట్ లో ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫ్రెషర్ శాలరీస్ ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ శాలరీస్ ఉంటాయి, టాలీలో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఎన్ని టైప్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి, సో అడ్వాంటేజెస్ ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. లైక్ ఈ యొక్క ట్రైనింగ్ లో మనకి ఏపీ తెలంగాణ నుంచి అండ్ అబ్రాడ్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ జాయిన్ అయి ఉంటారు. ఓకే, అసలు మీకు బేసిక్స్ తెలిసినా తెలియకపోయినా, అసలు అకౌంట్స్ మీద ఎలాంటి గ్రిప్ లేకపోయినా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ డెమో విన్న తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీ క్లారిఫికేషన్ అనేది నేను చేస్తాను. తర్వాత వీటికి సంబంధించిన పూర్తి డెమో క్లాస్ టుడే మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, మనకి కోర్స్ డ్యూరేషన్ 30 days ఉంటుంది. ఈ యొక్క 30 days లో మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు సబ్జెక్ట్ ఏ విధంగా నేర్చుకుంటారు స్టెప్ బై స్టెప్ అనేది మీరే చూస్తారు క్లియర్ గా. ఓకే, సో డన్. ఆఫ్టర్ డెమో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఓకే, వీడియో రెగ్యులర్ గా నేనే రికార్డింగ్ చేస్తాను. ఆ వీడియో గ్రూప్ లో రికార్డింగ్ పడిపోతుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకే, యా, పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. పీపీటీ కనపడుతుందమ్మా? ఎనీవన్ మ్యూట్ ఆన్ చేసి చెప్పండి. క్లియరా? Yes, sir. యా, డన్ గైస్. డన్ గైస్. బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, నా పేరు లోకేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో లైక్ బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, ఆర్ఎస్సి రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, ఎస్వరం, వీటిని నేను టీచ్ చేయడం జరుగుతుంది విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో. అండ్ టీఓటీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్, లైక్ ఇండియాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎక్కడున్నా కూడా మనం ట్రైన్ చేయొచ్చు వెళ్ళేసి. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 10 years ఉందన్నమాట మనకి ఎక్స్పీరియన్స్. లైక్ టాలీ ట్రైనర్, టెక్నికల్ సపోర్టర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నా. స్టిల్ నౌ 16,000 పైగానే స్టూడెంట్స్ ని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైన్ చేశాను విత్ ప్లేస్మెంట్స్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ రియల్ టైమ్ సెక్టర్స్ లో వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, డాక్టర్స్ కి, లెక్చరర్స్ కి, స్టూడెంట్స్ కి, ఓకే, ఆల్మోస్ట్ చాలా వరకు అందరినీ మనం క్లియర్ చేయడం జరిగింది. ఓకే, ఎవరు కాల్ చేస్తున్నారు? వన్ సెకండ్ గైస్. ఓకే, సో సర్టిఫికేషన్స్ మనకి లైక్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఐ, టాలీ ప్రైమ్, ఎస్ఏపి ఉంటుంది. లర్నింగ్ వచ్చేసి న్యూ అప్లికేషన్స్. గోల్ మాక్సిమం 50K స్టూడెంట్స్ ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో, రియల్ టైమ్ సినారియోస్ తో. ఇది మన యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఇది నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్, ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ అనమాట. మనది టోటల్ గా లైక్ హెడ్ ఆఫ్ ది కంపెనీ మనకి బెంగళూరులో ఉంటుంది. టాలీకి సంబంధించి సర్టిఫైడ్ సెంటర్ మంది, వన్ అండ్ ఓన్లీ సెంటర్. సేల్స్, సర్వీసు, ట్రైనింగ్, కస్టమైజేషన్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ కి. తర్వాత మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్, 31,000 సబ్స్క్రైబర్స్ తో మార్కెట్ లో ఏపీ తెలంగాణలో చాలా సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది. తెలుగులో నీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ డిస్కస్ చేస్తూ స్టూడెంట్స్ లెవెల్ కి దిగి వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలుగులో నీట్ గా ప్రతిదీ క్లుప్తంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ వెళ్తూ ఉంది. సో ఆల్మోస్ట్ అయింది, మీ అందరికి తెలిసి ఉంటుంది. మీరు సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది ఉంటారు కాబట్టి మనం చూడొచ్చు. మన యొక్క మెటీరియల్స్ అమెజాన్ లో కూడా ఉంటాయండి. టాలీ లోకేష్ మెటీరియల్స్, ప్రాక్టికల్ మెటీరియల్స్, ఇప్పుడు మీకు ఇచ్చే మెటీరియల్స్ అనమాట. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, ఎస్వరానా మెటీరియల్స్ కూడా అమెజాన్ లో అవైలబిలిటీలో ఉంటాయి.
ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలనుకుంటే అమెజాన్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మనకి రీసెంట్ ప్లేస్మెంట్స్ మన స్టూడెంట్స్కి వచ్చిన ప్లేస్మెంట్స్ అనమాట. సో త్రిపాల్ రెడ్డి విజయవాడ అండ్ లైక్ భావని అకౌంటెంట్ జీడిమెట్ల తెలంగాణ, ధర్మారావు హైదరాబాద్ 1.2 ఎల్పిఏ, 1.5 ఎల్పిఏ, 1.8 ఎల్పిఏ వీళ్ళు వితిన్ 35 డేస్ లో తెచ్చుకున్న జాబ్స్ అనమాట. మన దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత మొబినా బాను కడప, షబీర్ హైదరాబాద్, లలిత వెస్ట్ గోదావరి. సో 1.6 2 ఎల్పిఏ, 2. ఎల్పిఏ. సో తర్వాత ప్రియా 2.4 లాక్స్ లైక్ హైదరాబాద్, శిరీష లైక్ తెలంగాణ, రిహాబ్ 1.8. సో తర్వాత మనకి దివ్య అకౌంటెంట్ కడప, ఉమేష్ హైదరాబాద్ 1.4 ఎల్పిఏ, 1.2 ఎల్పిఏ మనీష. వీళ్ళందరూ కూడా మన దగ్గర ట్రైన్ తర్వాత వితిన్ 35 డేస్ లో తెచ్చుకున్న ప్లేస్మెంట్స్ అనమాట. సో తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కండి యాక్చువల్ ప్రాబ్లం అండ్ ఎక్కడ స్టూడెంట్ కి స్కిల్ గ్యాప్ వస్తుంది. సో మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా మల్టీ నాలెడ్జ్ అవసరమా కాదా చెప్పండి. కళ్యాణ్ గారు వీడియో ఆఫ్ చేయండి. నాయుడు గారు వీడియో ఆఫ్ చేయండి. మీరు వీడియో ఆఫ్ చేయండి. యా చెప్పండి గైస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్? మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఎనీవన్ మీకు తెలిసిన వరకు చెప్పండి. ప్రజెంట్ మార్కెట్ లో జాబ్ రావాలి అంటే మనకు ఉండవలసిన మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఏంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా? మీకు తెలిసిన వరకు చెప్పండి. At a single time, we work at different levels, different works. అదే ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి? దివ్య, కళ్యాణి, తిరుపతి నాయుడు, జయప్రకాష్, సురేష్, మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే ఏంటి అసలు? నాలెడ్జ్ ఆన్ డిఫరెంట్ సెక్టర్స్. ఓకే, గుడ్. అంటే ఇప్పుడు మనం ఒక అకౌంటెంట్ గా జాబ్ వెళ్ళాలంటే ఓన్లీ టాలీ మాత్రమే వస్తే సరిపోతుందా? వాటితో పాటు ఎక్సెల్ కూడా రావాలా చెప్పండి. ఎక్సెల్ కూడా నీడెడ్ అండి. సో ఏదైనా ఒక జాబ్ వెళ్తున్నామంటే ఎంఎస్ ఆఫీస్ నీడెడ్. వాటితో పాటు రిలేటెడ్ గా మీరు బీకామ్ చదివింటే టాలీ, బిఎస్సి చదివింటే పైథాన్, సి లాంగ్వేజ్, ఓకే, అలాంటివి కంపల్సరీగా రిలేటెడ్ కోర్స్ అనేది ఉండాలి. ఇలా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉంటేనే ఇండస్ట్రీలో ఉన్న రిక్వైర్మెంట్స్ ని బట్టి దానికి సంబంధించిన నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటేనే మార్కెట్ లో సర్వే అవుతారు. లేదు అంటే కరెంట్ సినారియో మనకి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ లేకపోతే ఎలాంటి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ మీకు తగిన విధంగా నాలెడ్జ్ లేకపోతే ఎవరు కూడా రిక్రూట్ చేసుకోరు. అదే చాలా వరకు స్టూడెంట్స్ కి ఉన్న స్కిల్ గ్యాప్ అన్నమాట. మనకి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ విధంగా మనం ట్రైనింగ్ ఇచ్చామంటే వాళ్ళు ఎక్కడైనా సెటిల్ అవుతారు. సో తర్వాత మనకు టాలీ నేర్చుకుంటే ఎక్కడెక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, సేల్స్ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, ఐటీఎస్, బీపీఓ, కేపీఓ ఇలాంటి వాటిలలో మనకి అవకాశాలు చాలా ఉంటాయి సెక్టార్స్. తర్వాత అకౌంటెంట్ కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చూసినట్లయితే టాటా కంపెనీ, రిలయన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా కంపెనీ వాటిలో చూస్తే మనకి పొజిషన్స్ ఎలా ఉంటాయి, కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుంది? జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్. మీకు మాక్సిమం ఈ 3 పేర్లు మాత్రమే తెలిసి ఉంటాయి, జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ అని. రిమైనింగ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ అని, కార్పొరేట్ కంట్రోలర్ అని, సిఎఫ్ఓ అని ఇవన్నీ ఎవరు మీకు తెలియదు. ఇవి ఎక్కడ అంటే బిగ్ ఆర్గనైజేషన్స్ లో ఉంటాయి అనమాట, క్యాడర్స్. సో మనకు పొజిషన్స్ అనేది క్యాడర్స్ అనమాట. దాన్ని బట్టి దాని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి, మీ యొక్క శాలరీస్ కూడా మారుతాయి. ఓకే, దానికి సంబంధించిన వర్క్ ప్రెజర్ కూడా అలాగే ఉంటుంది. ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే నీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినా చెప్పాలి కెరీర్ అకౌంటెంట్ కెరీర్ ల్యాడర్ ఏంటి అన్నప్పుడు ఈ పొజిషన్ మీరు చెప్పాలి ఎలాంటి పొజిషన్స్ ఉంటాయి అనేసి. తర్వాత ప్రతి స్టూడెంట్స్ కి ఉండవలసిన మినిమం స్కిల్స్ సెట్ స్టడీ ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరు డిగ్రీనో ఎంబీఏనో ఏదో ఒక యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తారు. వాటితో పాటు మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఈఆర్పి టూల్ అనేది ఒకటి నేర్చుకోవాలి. అది టాలీనో కావచ్చు, ఎస్ఏపినో కావచ్చు,
ఓకే, వాటితో పాటు మల్టీ టాస్కింగ్ టెక్నికల్ స్కిల్స్, టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్, వాటితో పాటు బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ప్రాపర్ కంటెంట్ తో, ప్రాపర్ నాలెడ్జ్ తో ఒక ఇంటర్వ్యూకి అనేది మీరు వెళ్ళాల్సి వస్తుంది. సో మనకి కమింగ్ టు కోర్స్ డీటెయిల్స్, ప్రజెంట్ మనకి టాలీ ప్రైమ్ 5.1 లేటెస్ట్ వర్షన్. సో ఈ టాలీని ఎంఎస్ఎంఈ సెక్టర్ లో దీన్ని యూజ్ చేస్తారు. ఎంఎస్ఎంఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సో చెప్పండి ఎనీబడి, ఎవరైనా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? చెప్పండి చూద్దాం. ఎంఎస్ఎంఈ మీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీవన్? ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ప్రాబ్లం లేదు, తప్పుపోయినా మనం చెప్తాంగా, తెలిసిన వరకు చెప్పండి. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? నో ఐడియా? ఎస్ ఆర్ నో? ఓకే, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. సో ఇండియాలో మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ. సో కాబట్టి ఎక్కువగా మనకి టాలీ అనేది ఎంఎస్ఎంఈ సెక్టార్ లోనే యూజ్ చేస్తారు. అదే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఏం యూజ్ చేస్తారు? ఎస్ఏపిని ఉపయోగిస్తారు. అండ్ అంటే అక్కడ టర్న్ ఓవర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మాక్సిమం మనకి 500 కోర్స్ అలా ఆ మధ్యలో ఉంటుంది కాబట్టి మాక్సిమం మనకి టాలీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ కోర్స్ కంటెంట్ లో అబౌట్ టాలీ, ఓవర్ ఆఫ్ జిఎస్టీ, ఈ కంటెంట్ తో మనము రియల్ టైమ్ లో ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ టాలీలో మన సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే ఎంట్రీస్ పాస్ చేస్తాం అనేది మనం డిస్కషన్ చేస్తాం. డ్యూరేషన్ 30 days ఉంటుంది మనకి. చూడండి, మన యొక్క ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ చూసుకున్నట్లయితే మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మినిమం మీకు ఏమి అకౌంట్స్ తెలియదు, జీరో నాలెడ్జ్, నిల్, అలాంటప్పుడు ఫస్ట్ మనం టాలీలోకి ఎంటర్ అవ్వాలంటే మినిమం అకౌంటింగ్ టర్మినాలజీ, ఆ అకౌంటింగ్ టర్మినాలజీ మినిమం అంటే మినిమం మనకు తెలియాలి. అలా తెలిస్తేనే మనకు టాలీలో ఎంట్రీస్ అనేది పాస్ చేయగలుగుతాం. అలా కాకుండా మినిమం టర్మినాలజీ లేకపోతే అకౌంట్స్ మనం ఎంటర్ చేయలేం. మినిమం టర్మినాలజీ మనకు తెలియకపోతే అకౌంట్స్ మనము టాలీలో ఎంట్రీస్ పోస్ట్ చేయలేము. మినిమం అంటే ఏంటి? డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, ఇవి బేసిక్స్ అండి. వీటిని మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీటిని 1-2 సార్లు వినాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. సో వాటితో పాటు తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఆటోమేటిక్ గా మనం జనరేట్ చేస్తాం. వీటితో పాటు జిఎస్టీ అంటే ఏంటి, డీలర్స్ ఎవరున్నారు మార్కెట్ లో, ట్యాక్సెస్ ఏమున్నాయి, కంపెనీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, కరెంట్ స్ట్రక్చర్ 1, 2, 3B, జిఎస్పి, ఇవి టాలీలోకి ఎలా సింక్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేస్తాం. టాలీ, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ అండి? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీవన్? నేను ఎక్కువనే మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. వన్ టైం వన్ సైడ్ మాత్రం టాకింగ్ ఉంది, 2 sides ఉండట్లేదు. ఎస్ ఆర్ నో, తెలుసా తెలియదా? మినిమం రియాక్ట్ అవ్వండి. సైలెంట్ గా ఉంటే ఎవరికి చెప్తున్నాను క్లాస్ నేను? Yes, sir. తెలుసు sir. యా. సో మిగతా వాళ్ళు ఓన్లీ కళ్యాణి మాత్రమే మాట్లాడుతుంది. రిమైనింగ్ పర్సన్స్ దివ్య, చంద్రారెడ్డి, జయప్రకాష్, నాయుడు, సురేష్, ఎస్ ఆర్ నో, కొంచెం రియాక్ట్ అవ్వండి. Transaction allowed in line Yes, ads. sir. I'm checking it. యా. సో చెప్పమ్మా దివ్య, చెప్పండి. Transactions allowed in a line ads. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ లోడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎనీవన్? April 1st to April 1st. ఏప్రిల్ 1st to March 31st. మార్చ్ 31st. వెరీ గుడ్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ January 1st, sir. జనవరి 1st January to 1st. డిసెంబర్ December 31st. 31st. సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంట్
ఇండిపెండెంటా? ఇండిపెండెంటా? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ చెప్పండి. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంట్. అంటే మనకి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 3 months మీద ఆధారపడుతుంది, కాబట్టి ఇది డిపెండెంట్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇండిపెండెంట్, వాళ్ళు డిపెండ్ అవ్వరు. జనవరి టు డిసెంబర్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త సంవత్సరం ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అలా అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక సంవత్సరం కాలం పాటు మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఒక మంత్లీ కానీ, డేట్ వైజ్ కానీ, ఇయర్ వైజ్ కానీ, ఒక ఆర్డర్ లో ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తాం. అలా చేయడం వల్ల బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది మనకి ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక ఐడియా అనేది వస్తుంది. ట్రాన్సాక్షన్స్ అది పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా, ఏ డేట్ లో జరిగింది, 1వ తారీఖున, 2వ తారీఖున, 3వ తారీఖున, ఓకే, ఏ మంత్ లో జరిగింది అనేది ఒక సీక్వెన్స్ లో రాస్తే అకౌంట్స్ అనేది కరెక్ట్ గా వస్తాయి. ఓకే, అదే టాలీ యొక్క మీనింగ్. ఇక్కడ చూడండి, ERP9 బిఫోర్ మనకి ERP9 ఇలా ఉండేదమ్మా, లెఫ్ట్ సైడ్ ఉండేది. ప్రెజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంది. టాలీ అంటే ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకు తెలుసు. దీంట్లో ఎలాంటి అకౌంట్స్ మనం మేనేజ్ చేసి ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అంటే, మనకి 3 types అకౌంట్స్ ఉంటాయి మెయిన్ గా: సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎవరికైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. సర్వీస్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి చూద్దాం. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? Non-profitable organizations. ఏంటివి ఇవి చెప్పండి చూద్దాం. చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనింగ్ సర్వీసా, ఇన్వెంటరీనా, మ్యానుఫ్యాక్చరింగ్? ఇది సర్వీసెస్ సార్. ఎలా చెప్తున్నారు సర్వీస్? ఫ్రీ కోర్స్ కదా. కోర్స్ కాబట్టి సర్వీస్ అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్తారు, అది సర్వీసా, ఇన్వెంటరీనా, మ్యానుఫ్యాక్చరింగ్? సర్వీస్. కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, రెస్టారెంట్కి వెళ్తారు, ఓకే, సినిమాకి పోతారు, హాస్పిటల్ వెళ్తారు. ఇవన్నీ సర్వీస్ సెక్టార్సా, ఇన్వెంటరీ సెక్టార్సా? చెప్పండి. సర్వీస్ సర్వీస్ అంటే ఏంటి? యా, అక్కడ లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారు, ఒక 200 రూపీస్ టికెట్ తీసుకొని సినిమాకి వెళ్తారు, 3 hours చూసి వెళ్ళిపోతారు, అది సర్వీస్. హాస్పిటల్ వెళ్తారు, డాక్టర్ ఫీజు పే చేస్తారు, 1 hour మీకున్న డిసీజ్ ఏదో చెప్తారు, బయటకు వచ్చేస్తారు. రెస్టారెంట్కి వెళ్తారు, ఒక 2000, 3000 మీకు నచ్చిన ఫుడ్ తింటారు, బయటకు వచ్చేస్తారు. అక్కడ లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది అనమాట, దాన్ని సర్వీస్ సెక్టర్ అంటారు. అదే ఇన్వెంటరీ అంటే ఏంటి? పర్టికులర్ గా వన్ టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ బిజినెస్. అంటే ఏంటి? మీరు బట్టల షాప్ అని పెట్టచ్చు, మొబైల్ షాప్ అని పెట్టచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అని పెట్టచ్చు, మెడికల్ స్టోర్ అని పెట్టచ్చు. అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఉంటుంది, దీన్ని ఇన్వెంటరీ అంటారు. ఓకే, మీరు మీ లోకల్ డిస్ట్రిక్ట్ లో కంపెనీస్ కానీ లైక్ మామూలు స్టోర్స్ పెట్టుకుంటారు. సో మీరు హైదరాబాద్కో, బెంగళూరుకో వెళ్ళి రకరకాల మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఐటమ్స్ ని పర్చేజ్ చేసి లోకల్ గా సేల్స్ చేసుకుంటారు, అది ఇన్వెంటరీ. అక్కడ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మొబైల్ షాప్ అనుకుంటే మీరు హైదరాబాద్కి వెళ్ళి ఒక 10 రకాల మొబైల్స్ ని పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసి వచ్చిన తర్వాత అక్కడ 10,000తో ఒక్కొక్క మొబైల్ మీరు పర్చేజ్ చేస్తుంటారు. మీ లోకల్ గా 20కో 25,000కో మీరు సేల్ చేసుకుంటారు, ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం ఇన్వెంటరీ అంటారు. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి అమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు చెప్పండి. తెలిసిన కాదు చెప్పండి. ప్రొడక్ట్ ని తయారు చేయడం. ఎలా? తీసుకొని రా మెటీరియల్ తీసుకొని వాటిని అసెంబ్లీ చేసి వెరీ గుడ్. రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయడం. సో దీన్ని మనం ఏమంటాం? మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఓకే, మూడు ఈ సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి అన్నమాట. దీన్ని మనం టాలీలో ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తామో తెలుసుకుంటాం. ఇప్పుడు
ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31/3కి ఎండ్ అవుతుంది. అదే అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? న్యూ ఇయర్ ని అసెస్మెంట్ ఇయర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇప్పుడు మీరు కొత్తగా ఒక కంపెనీ కానీ, ఒక జనరల్ స్టోర్ కానీ, ఒక మొబైల్ షాప్ కానీ, ఫర్నిచర్ షాప్ కానీ ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు. ఫస్ట్ మీ దగ్గర ఉండవలసింది ఏంటమ్మా? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ మనకి Capital. ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. మనము టర్మినాలజీ వచ్చేసి ఇదే యూజ్ చేయాలమ్మా. టర్మినాలజీ వచ్చేసి మనకి ఇదే యూజ్ చేయాలి. టర్మినాలజీ అంటే ఏంటి? మనకి అకౌంట్స్ టర్మినాలజీ. అమౌంట్, డబ్బు అని చెప్పకూడదు మన లాంగ్వేజ్ లో. సో ఒక బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఫస్ట్ ఏం కావాలి? క్యాపిటల్ అనేది మనకి కావాల్సి వస్తుంది. యా, అది ఫర్మ్ కానీ, కంపెనీ కానీ, ఆర్గనైజేషన్ కానీ ఏదైనా కావచ్చు. ఒక బిజినెస్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ బిజినెస్ రిసోర్స్ ఏం కావాలి చెప్పండి? రిసోర్స్ ఏం కావాలి బిజినెస్ కి? Building. చెప్పండి చూద్దాం. Land. ఏం కావాలి? Land and building, furniture. Power and supply. ఓకే. ఓకే, రిసోర్స్ అంటే ఏంటి? సో మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన మెటీరియల్ కావాలి, ఎంప్లాయబిలిటీ కావాలి. ఓకే, సో తర్వాత ఫర్నిచర్ కావాలి. ఓకే, అది ఒకవేళ మీరు ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నారనుకోండి, ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే ఏం కావాలి? ఫస్ట్ ల్యాండ్, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ లో ఫర్నిచర్, ప్రొజెక్టర్, బెంచెస్, చైర్స్, ఫ్యాన్స్, ఏసీ ఇవన్నీ కావాలి కదా. సో ఇవన్నీ కూడా ఏంటి? రిసోర్స్ అంటారు. వీటన్నిటిని కావాలంటే ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ తో మీరు ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి. దీన్నే ఈఆర్పి అంటారు. ఓకే, టాలీ అనేది ఒక ఈఆర్పి టూల్. తర్వాత మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇండియాలో బెంగళూరులో ఉంది, హెడ్ ఆఫ్ ది బిజినెస్. తర్వాత 1986 లో టాలీని ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు టాలీ నేమ్ ఏంటి? పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1999 లో దీన్ని పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టాలీ సొల్యూషన్స్ గా మార్చడం జరిగింది. ఇప్పుడు మీరు మీ యొక్క సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలంటే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి? ఆపరేటివ్ సిస్టమ్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఎంత ఉండొచ్చు, 8 కానీ 10 కానీ 11 ఉన్నా పర్వాలేదు. సిస్టమ్ టైప్ వచ్చేసి 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. 64 బిట్ ఉంటేనే మనకి ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఈఆర్పి 9 కి టాలీ ప్రైమ్ 5.1 కి డిఫరెన్స్ ఏంటండి? ఏంటండి? టాలీ ఈఆర్పి 9 కి ప్రైమ్ 5.1 కి డిఫరెన్స్ ఏంటి? టాలీ ఈఆర్పి అనేది ఓల్డ్ వర్షన్. ఓకే, ఇప్పుడు టాలీ ప్రైమ్ అనేది కొత్త వర్షన్. ఓకే ఓకే. అది 2020కి ఎండ్ అయిపోయింది టాలీ ఈఆర్పి. 2020 నుంచి మనకి అప్డేట్ అయింది టాలీ ప్రైమ్. అంటే ఏదైనా అప్డేట్ అవుతుందంటే సరిలేని ఫీచర్స్ తీసేసి న్యూ ఫీచర్స్ యాడ్ చేసి కొత్త మోడల్ తో తయారు చేయడం. ఓకే, సో ఇక్కడ సిస్టమ్ టైప్ వచ్చేసి 64 బిట్ ఉండాలండి. తర్వాత మెమొరీ ర్యామ్ వచ్చేసి మినిమం 4 GB ఆర్ పైన ఎంత ఉండొచ్చు, 8 GB 16 GB కూడా ఉండొచ్చు. హార్డ్ డిస్క్ మనకి ఈ యొక్క సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి మినిమం 46 MB డేటా తీసుకుంటుంది. ఇంకా ప్రాసెసర్ మీకు i3 కానీ i5 కానీ i7 కానీ ఏదైనా బెటర్. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. మినిమం మనకి మానిటర్ రిజల్యూషన్ సైజ్ ఎంత ఉండాలి? 1024x768 ఆర్ హయ్యర్ ఎంత ఉండొచ్చు. తర్వాత మీరు ప్రపంచంలో ఎక్కడున్నా టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే www.tallysolutions.com మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేది. ఈ ఎడిట్ లాగ్ ఉంది కదా, ఎడిట్ లాగ్ అంటే ఇది ఆడిటర్లు ఉపయోగించే వర్షన్. ఇది మనకు అవసరం లేదు. ఆడిటర్స్, సిఎస్ ఈ ఎడిట్ లాగ్ తీసుకుంటారు. మనం మాత్రం టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 తీసుకుంటారు. తర్వాత సార్ నాకు ఒరిజినల్ లైసెన్స్ కావాలి అనుకుంటే మీరు చూడండి, సిల్వర్ అంటే సింగిల్ యూజర్ అంటారు.
22,500 ప్లస్ 18% జిఎస్టి 4,050 రూపీస్. అంటే 22,000కి మళ్ళీ ఒక 4,000 యాడ్ చేస్తారు. అంటే 26,550 రూపాయలు మీరు పే చేస్తే ఒరిజినల్ లైసెన్స్ ఇస్తారు. సిల్వర్ అంటారు అది. ఓకే, అంటే ఒక సిస్టమ్ లో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఒక సిస్టమ్ లో మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, దీన్ని సిల్వర్ అంటారు. సార్, ఇది నాకు సెట్ అవుతుందా లేదా చూసి నేను తీసుకోవాలనుకుంటే రెంటల్ తీసుకోవచ్చు. అంటే సార్ 1 మంత్ 2 మంత్స్ నేను ఉపయోగించి నా బిజినెస్ కు సెట్ అవుతుందా లేదా చూసి నేను ఒరిజినల్ లైసెన్స్ తీసుకుంటా అంటే 750 ప్లస్ 18% జిఎస్టి. ఓకే, సో ఇక్కడ 1835 రూపీస్ అనమాట రెంటల్ తీసుకోవాలనుకుంటే. ఇది సిల్వర్ అంటే ఒక సిస్టమ్ లో ఉపయోగిస్తాం. గోల్డ్ అంటే ఏంటి? మల్టీ యూజర్ 67,500 18% జిఎస్టి. అంటే దగ్గర దగ్గర 80,000 వస్తుంది. ఇది ఒక 10 సిస్టమ్స్ కి మనము ల్యాన్ కనెక్షన్ ఇవ్వచ్చు అట్ ఎ టైం. ఓకే, ఇది రెంటల్ కూడా తీసుకోవచ్చు. 2250 18% జిఎస్టి. ఓకే, అలా అనమాట. ఇవి ఒరిజినల్ లైసెన్స్. తర్వాత టాలీలో వచ్చిన వర్షన్స్ ఏంటి చూసుకుంటే, ఫస్ట్ మనకి 1986 లో ERP టూల్ గా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 90% బిజినెసెస్ కి ఇండియాలో టాలీని యూజ్ చేస్తారు. ఓకే, మోర్ దాన్ 100 కంట్రీస్ లలో టాలీని ఉపయోగిస్తున్నారు. మన ఇండియాలోకి వ్యాట్ ఎప్పుడు వచ్చింది? 1 ఏప్రిల్ 2005లో ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. అంటే ఇప్పుడు ఆంధ్రాలో 5% ఉంది అనుకోండి ఏదైనా మొబైల్, అదే ఐటమ్ తెలంగాణ లైక్ కర్ణాటక వెళ్తే 12.5 ఉంటుంది, తమిళనాడు పోతే 14.5 ఉంటుంది. అలా ట్యాక్స్ మీద ట్యాక్స్ పడేది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సెంటేజ్ పెట్టుకున్నారు. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఒకే ట్యాక్స్ ఉండాలనేసి మనకు జిఎస్టీ తీసుకొచ్చారు. మన ఇండియాలో వ్యాట్ లేదు ప్రజెంట్, ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో ఉంటుంది. ఓకే, ఆ వర్షన్ ని మనకు రిలీజ్ చేశారు 2005 లో. తర్వాత 2006 లో టాలీ ERP9 మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్. అంటే తమిళ్ కానీ కన్నడ కానీ మన రిపోర్ట్స్ కావాలంటే తీసుకోవచ్చు. తర్వాత 2012 లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ సంబంధించిన ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. 2017 1 జూలై 2017లో పూర్తిగా ఇండియాలో వ్యాట్ తీసేసి జిఎస్టీ తీసుకొచ్చారు. పర్చేజ్ చేస్తే లైక్ సిజిఎస్టీ జిఎస్టీ, సేల్ చేసినా కూడా సిజిఎస్టీ జిఎస్టీ విత్ ఇన్ ద స్టేట్ లో. అదర్ స్టేట్ అయితే కన్నా ఐజిఎస్టీ ట్యాక్స్ తో మనం తీసుకొచ్చారు. అంటే ఏ ఐటమ్ ఎక్కడ కొనినా ఇండియాలో ఎక్కడ కొనినా సేమ్ పర్సెంటేజ్ లో ఉండాలి. ఇప్పుడు మొబైల్ ఇండియాలో లైక్ ఆంధ్రాలో 18% ఉంది, తమిళనాడులో 18 ఉండాలా, కర్ణాటకలో 18 ఉండాలా, జమ్మూ కాశ్మీర్లో 18 ఉండాలా, గుజరాత్ లో 18 ఉండాలా. ఇక్కడ ఒక పర్సెంటేజ్ అక్కడ ఒక పర్సెంటేజ్ ఉండకూడదు. ఎక్కడ కొనినా సేమ్ పర్సెంటేజ్ ఉండాలని మనకి ఇండియాలోకి జిఎస్టీ వచ్చింది. ఇంకా 2018లో గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే విధంగా ట్రాన్సాక్షన్స్ కూడా యాడ్ చేశారు. ఇంకా 2020లో మనకి టాలీ ప్రైమ్ వచ్చింది. టోటల్ గా టాలీ ERP9 తీసేసి టాలీ ప్రైమ్ టోటల్ గా దాన్ని మార్చడం జరిగింది ఫార్మాట్. మనకి ఓవరాల్ 2.0 మిలియన్ MSME అండ్ MNC కంపెనీస్ లో టాలీని యూజ్ చేస్తున్నారు. మెనీ యూనివర్సిటీస్, CA, CS, ICWA, ఆడిటర్ ఫర్మ్స్, కామర్స్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000+ కాలేజెస్ టైప్స్ అయ్యాయన్నమాట. మనకి టాలీ ఎడ్యుకేషన్, TSPL ఇనిషియేటివ్ అంటారు. టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్వేర్ ఇస్తుంది, టాలీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేషన్ ఇస్తుంది. రెండు ఒకే కంపెనీనే, బట్ డివైడ్ చేశారు. ఎడ్యుకేషన్ కి సపరేట్, సాఫ్ట్వేర్ కి సపరేట్. సో మనకి ఫౌండర్ వచ్చేసి శ్యామ్ సుందర్ గోయింగా. వీళ్ళకి అప్పట్లోనే మిల్స్, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో ఈయన శ్యామ్ సుందర్ గోయింగా, ఇక్కడైనా భారత్ గోయింగా. ఓకే, వీళ్ళకి అప్పట్లోనే చాలా ఉన్నాయన్నమాట. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే ఒక సాఫ్ట్వేర్ కనిపెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ భారత్ గోయింగా హయాంలో మనకు టాలీ ERP9. ఈయన భారత్ గోయింగా కొడుకు తేజస్ గోయింగా. ఈయన వచ్చిన తర్వాత టాలీ ERP9 ని టాలీ ప్రైమ్ గా మార్చడం జరిగింది. టోటల్ గా దాని ఫార్మాట్, లుక్ లైక్ అన్ని కూడా మార్చేశాడు. సో భారత్ గోయింగా నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చారు, మంచి సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేశారు అనేసి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది, ఏం సబ్జెక్ట్ మనం నేర్చుకుంటాం అనేది తెలుసుకున్నాం. చూడండి, చాలా వరకు ఎవరైతే మీ లోకల్ గా కానీ అవుటర్ బయట టాలీ అనేది నేర్చుకుంటూ ఉంటారు. టాలీలో మనకి మోడల్స్ ఉంటాయి. మోడల్స్ అనేది టాలీలో మనకు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లలో చూసుకొని 4 ప్రాబ్లమ్స్ రాసుకొని మీకు చెప్తూ ఉంటారు. టాలీలో లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ లెవెల్ ఏంటి? టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1.
దీంట్లో సంబంధించిన కంటెంట్ ఏంటి? ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, మెయింటైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఎంఐఎస్ రిపోర్ట్స్, డేటా సెక్యూరిటీ, కంపెనీ డేటా మేనేజ్మెంట్, జిఎస్టి, కేస్ స్టడీస్. ఇది లెవెల్ 1 సబ్జెక్ట్ కంటెంట్ మనం నేర్పించేది. తర్వాత లెవెల్ 2, సో స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ సేల్స్ అండర్ మేనేజ్మెంట్, ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ప్రాఫిట్స్ అండర్ మేనేజ్మెంట్, బడ్జెట్ అండ్ సినారియో, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్ అండ్ జిఎస్టి, బిజినెస్ కేస్ స్టడీస్. ఇది లెవెల్ 2 కంటెంట్. ఇది ఓన్లీ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే ఇస్తారు. మిగతా బయట మీరు ఎక్కడ నేర్చుకున్నా ఈ కంటెంట్ వాళ్ళని నేర్పించరు. జస్ట్ ఏదో 4 ప్రాబ్లమ్స్ మీకు చేత ప్రాక్టీస్ చేయించేసి టాలీ అయిపోయిందని చెప్తారు. ఎవరైతే ఆథరైజ్డ్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి మాత్రమే ఒరిజినల్ కంటెంట్ తెలిసి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ బయట మీరు ఎక్కడ నేర్చుకున్నా ఒరిజినల్ కంటెంట్ అనేది ఉండదు. తర్వాత టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డిడక్ట్ అట్ సోర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, బిజినెస్ కేస్ స్టడీస్ 3. ఇది లెవెల్ 3 కంటెంట్ డివైడ్ చేశారనమాట. తర్వాత టాలీ ప్రొఫెషనల్, మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, పేరోల్. ఇది టాలీ ప్రొఫెషనల్ కోర్స్. ఇంకా జిఎస్టి యూజింగ్ టాలీ ప్రైమ్ లోకి వస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టి, రెగ్యులర్ డీలర్ అండర్ జిఎస్టి రెజ్యూమ్, రికార్డ్ B2B, B2C అండ్ హ్యాండ్లింగ్ మల్టీ జిఎస్టి రిజిస్ట్రేషన్స్, ఈ ఇన్వాయిసింగ్ అండ్ ఈవైపీ, ఈ ఫైలింగ్, జిఎస్టి రిటర్న్స్ 1, 3. ఇది వచ్చేసి జిఎస్టి యూజింగ్ టాలీ ప్రైమ్ కంటెంట్. ఈ 5 లెవెల్ కోర్స్ అనేది మనం ఇస్తాం. తర్వాత టెక్నికల్ పాయింట్స్, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, బ్యాకప్ అండ్ రిస్టోర్, ఎక్సెల్, జేపీజీ, పీడిఎఫ్, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్, టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్, ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్, స్ప్లిట్టింగ్ కంపెనీ, ఇరెంట్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత టాలీ ప్రైమ్ 3.0 వచ్చిన ఫీచర్స్ ఏంటి? మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్, సెట్ ఆల్టర్ కంపెనీ డీటెయిల్స్, మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్, మాడిఫై జిఎస్టి హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి, ఇన్సర్ట్ డిలేట్ కంపెనీ ఓచర్, రీయూజ్ డిలేటెడ్ ఓచర్ నెంబర్. ఇవన్నీ టాలీ ప్రైమ్ 3.0 వచ్చిన ఫీచర్స్ అప్డేట్స్. తర్వాత 4.0 వచ్చాయి, ఇంపోర్ట్ డేటా టాలీ టు ఎక్సెల్, వాట్సాప్, డాష్బోర్డ్. ఇవి కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత టాలీ ప్రైమ్ 5.0 ఫీచర్స్ 1 or 0, నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్ట్రిప్ వ్యూ, విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్, జిఎస్టి పోర్టల్, జిఎస్టి డీటెయిల్స్, జిఎస్టి ఫైలింగ్ హిస్టరీ, ఏపీఐ యాక్సెస్, వెండర్ అండ్ కస్టమర్ స్టేటస్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అసలు ఏంటి రిపోర్ట్స్ అన్ని ఏంటి? ఇప్పుడు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా, సో దీనికంటూ ఒక అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ ప్రకారంగా మనం వెళ్ళామంటే అకౌంట్స్ చేయడం చాలా టఫ్. కానీ మనకి ఇక్కడ ఏం చేశాడు, సాఫ్ట్వేర్ తీసుకురావడం వల్ల మనం జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ పోస్టింగ్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, జస్ట్ 3 స్టెప్స్ మనం చేస్తే చాలు. మొత్తం 8 స్టెప్స్ ఉంటాయి. ఆ 8లో 3 స్టెప్స్ మనం నేర్చుకుంటే రిమైనింగ్ ఆటోమేటిక్ గా సాఫ్ట్వేరే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ రిపోర్ట్స్ అన్ని అవే జనరేట్ చేస్తుంటది. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఓకే, ఫండ్ ఫ్లో, క్యాష్ ఫ్లో, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, ఇవన్నీ అవే జనరేట్ చేసుకుంటది. అదే మీరు మాన్యువల్ గా చేయాలంటే సినిమా కనబడుతుంది. ఏ ఒక్క చోట ఏది మర్చిపోయినా కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలా. అలా లేకుండా ఏం చేశాడు, జస్ట్ 3 స్టెప్స్ మనం నేర్చుకుంటే చాలు, రిమైనింగ్ అన్ని సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా అదే జనరేట్ చేసుకుంటది. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. అందుకే టాలీ అనేది ప్రపంచంలో చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్. హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు. బిజినెస్ మ్యాన్స్ చాలా సింపుల్ గా ఉంటుంది. మార్కెట్ లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, బింగ్స్, ఫ్యాక్టరీ, ఈ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కువగా మార్కెట్ 93% మనకి టాలీని యూజ్ చేస్తారు. ఇప్పుడు మా టాటా ఉంది, వాళ్ళ వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఎందుకు వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు? వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదనమాట. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ ప్లేసెస్ లో టాలీని యూజ్ చేస్తారు. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్.
అసలు ప్రతి కంపెనీలో టాటా కంపెనీ కానీ, రిలయన్స్ కంపెనీ కానీ, ఆదిత్య బిర్లా కంపెనీ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్లో కానీ ప్రతి కంపెనీలో వీళ్ళందరూ ఉండాల్సిందే. వీళ్ళందరూ ఉండకపోతే ఏ బిజినెస్ ముందుకు వెళ్ళదు. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిటర్స్ అండ్ అనాలిసిస్, పేరోల్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కస్టమర్, సేల్స్ సపోర్ట్, బ్రాంచ్ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గూడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెంటరీ, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ కంపెనీస్ వీళ్ళందరూ ఉంటారండి. వీళ్ళందరూ లేకపోతే అసలు ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీస్ అనేది ముందుకు పోవు. తర్వాత జిఎస్టి అంటే ఏంటి? జిఎస్టిని ఇండియాలోకి ఎవరు తీసుకొచ్చారు? ఫస్ట్ జిఎస్టిని ఏ కంట్రీలో ఇంప్లిమెంటేషన్ చేశారు? ఇవన్నీ కూడా ఫర్దర్ మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. సో బిఫోర్ మనకి ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ ఏ ట్యాక్సెస్ ఉన్నాయి, ఓకే, ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏంటి, ఎన్ని ట్యాక్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ ఆ ట్యాక్సెస్ అన్నిటిని రిమూవ్ చేసి సింపుల్ గా ఎలాంటి ట్యాక్స్ పెట్టారు. తర్వాత మనకి మార్కెట్ లో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, ఏ డీలర్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ కి ఎలా ట్యాక్స్ పే చేస్తారు, తర్వాత జిఎస్టి నెంబర్ అంటే ఏంటి. సో ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ప్రతి ఐటమ్ మీద ఏ ఐటమ్ ఎంత పర్సెంటేజ్, 0% అంటే ఏంటి, 5%, 12, 18, 28 ఏవి ఏ పర్సెంట్ అండర్ లో వస్తాయి. సో అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. టాలీ ఈఆర్పి అనేది ఇలా ఉంటుంది, ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. తర్వాత సో ఇక్కడ మనము 7,000 కోర్స్ ఏదైతే ఇస్తామో స్టూడెంట్స్ కి, ఓకే, ఆఫర్స్ కాకుండా వాళ్ళకి డైరెక్ట్ గా టాలీ కంపెనీ నుంచే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మెయిల్కి వస్తుంది. అంటే ఇది ఎడ్యుకేషన్ అనమాట, టాలీ education.com వెబ్సైట్. వాళ్ళకి సపరేట్ గా ఇలా పోర్టల్ వస్తుంది. అంటే ఈ పోర్టల్లో వాళ్ళు ఆన్లైన్ అసెస్మెంట్స్, ఈ కంటెంట్, జాబ్ పోర్టల్ ఇవన్నీ ఉంటాయి. ఇది మనం 7,000 లో ఇచ్చే కోర్స్ అనమాట. 45 days లో ఇచ్చే ట్రైనింగ్ లో ఇది మనం ఇచ్చే బెనిఫిట్స్ స్టూడెంట్ కి. తర్వాత వారికి కంటెంట్, హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫ్రమ్ టాలీ కంపెనీ నుంచి వస్తాయి. ఇది మనం 7,000 లో ఇచ్చే కంటెంట్ అనమాట. వారికి సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. మీరు అబ్రాడ్స్కి వెళ్ళినా ఈ సర్టిఫికేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. వీటి గురించి మీకు డిఫరెన్స్ చెప్తాను. ఇలా ఉంటుంది సర్టిఫికేషన్. ఇక్కడ సర్టిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఇది మీరు ఎలాంటి గవర్నమెంట్ సెక్టర్ లో సెర్చ్ చేసుకున్నా కూడా మీ డీటెయిల్స్ అన్ని డైరెక్ట్ గా టాలీ కంపెనీలోనే ఉంటాయి. ఇక్కడ 75% అబోవ్ వస్తే A+ గ్రేడ్ వస్తుంది, 60 to 75% వస్తే A గ్రేడ్ ఉంటుంది, 36 to 60 వస్తే B గ్రేడ్ ఉంటుంది, 36% బిలో వస్తే C గ్రేడ్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి ఫైల్ అవ్వడం అంటూ ఏముంటుంది. సో ఇది మనకు ISO సర్టిఫికేషన్. ISO సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది, డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ అలా ఉంటుంది. ఇది మనం నార్మల్ గా ఫెస్టివల్స్ కి ఇచ్చే సర్టిఫికేషన్. యాప్ కూడా ఇస్తారు. యాప్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో ఉంచి కూడా ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవచ్చు. మనం ఇచ్చే కంటెంటే కాదు, ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఉంటుంది. సో కంపెనీ క్రియేషన్ ఇలా ఉంటుంది. గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై అంటే ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై అంటే ఐటమ్స్ కి ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఐటమ్స్ కి ట్యాక్స్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఫ్రెషర్ శాలరీ వచ్చేసి 10,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. కొంచెం కమ్యూనికేషన్ బాగుంది, ఓకే, బాగా మాట్లాడగలిగి అంటే ఇలా మటుకు ఇచ్చేస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 26 నుంచి 1 lakh వరకు కూడా ఉంది. ఒకవేళ 3 years కానీ 4 years కదా అలా అవుద్ది అంటే మాక్సిమం 50 అబోవ్ ఇవ్వడానికి కూడా మార్కెట్ లో ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మా టాలీ అంటే ఏంటి, టాలీ ఎందుకు నేర్చుకోవాలి, టాలీ వల్ల యూజెస్ ఏంటి, టాలీ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కషన్ చేశాం. ఓకే, సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? ఏమైనా No, డౌట్స్ sir. ఉంటే
మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత లైక్ ఒకవేళ ఇప్పుడు ISO సర్టిఫికేషన్ కదా మీకు నేను ఇస్తున్నాను సార్, నాకు డైరెక్ట్ టాలీ కంప్లీట్ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే ఆ రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ మీరు పే చేశారంటే నేను డైరెక్ట్ ISO పాటు టాలీ కంప్లీట్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలి, నేను అబ్రాడ్స్కి వెళ్ళాలి, ఒకవేళ నాకు ఆ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదు సార్, నాకు నాలెడ్జ్ మాత్రం చాలు, వాటితో ఏం పని ఏం లేదు అనుకుంటే నాలెడ్జ్తోనే వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలా అనమాట. ఓకే సార్, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది అంటే ఏం లేదనమాట. అదేంటంటే డైరెక్ట్ టాలీ కంపెనీ ఇస్తుంది, డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇస్తుంది. ఇదేంటంటే నార్మల్గా న్యాచురల్ గా మనం ఇచ్చే సర్టిఫికేషన్ అంటే మన సెంటర్ నుంచి గవర్నమెంట్ సర్టిఫైడ్ సెంటర్ కాబట్టి గవర్నమెంట్ తరఫున మనం ఇచ్చే సర్టిఫికేషన్ అనమాట ఇది. అంతే, రెండు డిఫరెన్స్. అలా ISO అనేది నా సెంటర్ నుంచి నేను ఇస్తాను, డైరెక్ట్ టాలీ వచ్చేసి డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి ఇస్తారు. అలా అనమాట. అది అబ్రాడ్స్కి వెళ్ళినా మీరు ఎక్కడన్నా ఏరే కంట్రీస్కి వెళ్ళినా అది మీకు ఉపయోగపడుతుంది. రెండు ఉపయోగపడతాయి, బట్ బెటర్గా ఉంటుంది అంతే. అదే, ఇంకెవరికైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టుడే క్లాస్లో అడగచ్చండి. సో తర్వాత నేను ఒక గూగుల్ లింక్ ఇస్తాను, ఆ గూగుల్ లింక్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫస్ట్ మెటీరియల్ నేను మెయిల్ యాక్సెస్ ఇస్తాను, అది మీరు ప్రింట్ తీసుకోండి. ఫస్ట్ మెటీరియల్. ఓకే, ఫస్ట్ 3 days మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఈ 3 days బేసిక్ క్లాసెస్ మీరు 1కి 2 సార్లు క్లాసెస్ వినాలి, బాగా వినాలి. మనం తెలుగులోనే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బాగా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి, కంటెంట్ని అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ 3 days బేసిక్ క్లాస్లోనే సబ్జెక్ట్ అంతా, ప్రాణం అంతా దాంట్లోనే ఉంటుంది. ఈ 3 days క్లాసెస్ మీరు బాగా విన్నారంటే 100% సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడం అలా చేశారంటే ఫర్దర్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా, అసలు అకౌంట్స్ గురించి మీకు ఏమి తెలియకపోయినా ప్రతిదీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. కళ్యాణి, చంద్రారెడ్డి, తిరుపతి నాయుడు, సురేష్, జయప్రకాష్, దివ్య, ఎనీ డౌట్స్? క్లియరా? అర్థమైందా? ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా పెడతారా? ఏంటండి? ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా పెడతారా? అర్థం కాలేదు వాయిస్. కోర్స్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా పెడతారా? అంటే రియల్ టైమ్ సినారీస్ ఎలా సర్వే అవ్వాలి? కోర్స్ లోనే మనం చెప్తామండి. రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి, ఎలా పోస్ట్ చేయాలనేది నేను చెప్తాను, చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనింగ్ అంతా కూడా రియల్ టైమే. రియల్ టైంలో ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఇప్పుడు మెటీరియల్స్ ఇస్తున్నాం కదా, అవన్నీ మీరు మాన్యువల్ గా నోట్స్ లో రాసుకొని, బుక్ లో రాసుకొని ఎలా ఎంటర్ చేస్తారో అదే విధంగా ఇవి కూడా ఉంటాయి. డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఓకే, 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఎలా పోస్ట్ చేయాలి, అన్నీ ఉంటాయి. మనం ఇచ్చేదంతా ట్రైనింగ్ అంతా రియల్ టైమే. అది ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్న రిలేటివ్స్ ఉన్న చెప్పండి, నేర్చుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆఫర్ కోర్సులో. మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్ నుంచి యాజ్ యూజువల్ 7,000 ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఈరోజు మీరు డెమో విన్నారు కదా, మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎవరైనా రెఫర్ చేస్తారో చేయండి. ఓకే, టుడే ఈవినింగ్ వరకు నేను తీసుకుంటాను అడ్మిషన్స్ ఇంకా. ఓకే, డన్ గైస్. ఇప్పుడు మీరు చెప్పే ప్రాక్టీస్ చేయడానికి ఏమైనా సాఫ్ట్వేర్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలండి? చెప్తానండి, అన్నీ చెప్తాను. జస్ట్ ఈరోజు డెమో మాత్రమే. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, అన్ని A to Z. ఎవరు మీరు ఏ జాబ్కి వెళ్ళినా ఎవరి మీద ఆధారపడకుండా మనం సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఒక ఇంటర్వ్యూతో సహా డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకో అన్నీ చెప్తాను, ఏది మిస్ కాదు. జస్ట్ 30 days లో, బిఫోర్ 30 days కి ఆఫ్టర్ 30 days కి మీరే డిఫరెన్స్ చూస్తారు. ఓకే, యా. ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఇప్పుడు 3,500 కోర్స్ కి 7,000 కోర్స్ కి డిఫరెన్స్ ఏం లేదు అంటే ప్రజెంట్ ఇప్పుడు సర్టిఫికేషన్ అండి, కంటెంట్ సేమ్ ఉంటుంది. సర్టిఫికేషన్ డైరెక్ట్ గా టాలీ కంపెనీ నుంచి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. వాటిలో మీకు ఈ కంటెంట్ తర్వాత
ఆన్లైన్ అసెస్మెంట్స్, అంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నారో వాటన్నిటిని ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి. ప్రాక్టికల్ గా మీరు నేర్చుకోవడానికి, చేయడానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ చెకప్ చేసుకోవచ్చు మీరు దానిలో. ఓకే, జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో, ఏ రేంజ్ లో ఉన్నాయో అన్ని సపరేట్ గా మీకు, సపరేట్ గా హైదరాబాద్ వైజ్, బెంగళూరు వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ గా మీకు సపరేట్ గా జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళే ఫిల్టర్ చేసి పెడతారు. జస్ట్ మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అది అది బెనిఫిట్స్ అన్నమాట. అది ఇప్పుడు తర్వాత పే చేసుకోవచ్చు కదా, అంటే ఇప్పుడు ఆ, రిమైనింగ్ అమౌంట్. ఆ, ఇవ్వచ్చు. చెప్తున్నాను, ఇప్పుడు రిమైనింగ్ మన 7 కదా, 3-5 ఇచ్చారు. ఇప్పుడు ఆ రిమైనింగ్ పెండింగ్ ఇచ్చారంటే ఆ సర్టిఫికేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఐఎస్ తో పాటు అది కూడా ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళకి బలవంతం ఏం లేదు ఎవరికైనా. ఇది చెప్పాలి కదా డిఫరెన్స్. చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేదంటే సార్ నాకు నాలెడ్జ్ ఒకటి చాలు, నో నీడ్ సర్టిఫికేట్ అని ఉంటారు కదా కొందరు కూడా. అది వాళ్ళ చాయిస్. అది ఓకే. ఓకే గైస్, డన్. సో ఇది మళ్ళీ ఒకసారి వినండి, డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. వీడియోస్ వచ్చేసి స్కైప్ లో. ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి, ప్రాబ్లమ్స్ కి డెబిట్ అండ్ క్రెడిట్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేసి. లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ కి ఎవరైతే డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేసి ఉంటారో టుడే క్లాస్ వాళ్ళకి డెడ్ ఈజీగా ఉంటుంది. ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో వీడియోని 1-2 సార్లు చూడండి, మళ్ళీ ఒకసారి నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ఈ 3 days బేసిక్ క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్, ముందే చెప్తున్నాను. ఓకే, డన్. సో నెక్స్ట్ టుడే మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. పీపీటీ కనబడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. ఎస్ సార్. యా. సో టుడే క్లాస్ లో వచ్చేసి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకున్నాం. మీరు టాలీ సాఫ్ట్వేర్ ని మీ యొక్క ల్యాప్టాప్ లో ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత, వన్స్ కంపెనీ క్రియేషన్ అయిపోయిన తర్వాత, డిఫాల్ట్ గా టాలీ కంపెనీ ప్రీ డిఫైన్డ్ గా టోటల్ గ్రూప్స్ 28, లెడ్జర్స్ 2, వోచర్ టైప్ కేస్ 24 ప్రీ డిఫైన్డ్ గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది. మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన టాలీలో ఆటోమేటిక్ గా టోటల్ గ్రూప్స్ 28, లెడ్జర్స్ 2, వోచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా 24 ఉంటాయి. మీరు ఇంటర్వ్యూలో అడిగినా చెప్పాలి. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జర్స్ ఉంటాయి, ఎన్ని వోచర్ టైప్ కేసు ఉంటాయి అంటే ఇవి మీరు చెప్పాలి. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో టోటల్ గ్రూప్స్, లెడ్జర్స్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. టుమారో క్లాస్ లో వోచర్ టైప్ కేసు గురించి డిస్కషన్ చేస్తాం. ఫస్ట్ వన్ చూడండి, మనకి టోటల్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటాం. వాటిని డివైడ్ చేశారు. ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13 అనేసి. ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ఓకే, ప్రైమరీ గ్రూప్స్ లో మళ్ళీ ఏం చేశారు, బ్యాలెన్స్ షీట్ లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, సో అదనమాట. ఈ బ్యాలెన్స్ షీట్ 9 గ్రూప్ ఐటమ్స్ ఏంటో మనం క్లియర్ గా డిస్కషన్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ 6 గ్రూప్ ఐటమ్స్ లో మనము మిగతావి లెడ్జర్స్ ఏమొస్తాయో డిస్కస్ చేయాలి. సబ్ గ్రూప్స్ 13 ఐటమ్స్ లో బ్యాలెన్స్ షీట్ 13 సబ్ గ్రూప్స్ ఐటమ్స్ లో రిమైనింగ్ జిఎల్స్ మనం క్లియర్ గా డిస్కషన్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే టోటల్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ లో ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ఓకే, వీటన్నిటి గురించి మనం పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. ఈ 28 గ్రూప్స్ గురించి మీకు తెలిసి ఉంటేనే ఫర్దర్ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అది కూడా మీరు గమనించాలి. వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ డిస్కషన్ చేద్దాం. చూడండి, మనకి టాలీలో 28 గ్రూప్స్ ఈ విధంగా షో చేస్తాయండి. టాలీలో 28 గ్రూప్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వెళ్ళి మనం చూపిస్తాను ఎలా. సో తర్వాత మనకి 2 ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ ఉంటాయి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వీటిని మనం చేయాల్సిన అవసరం లేదు, ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ పేరెంట్ గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్ ఉంటాయి, ఇటాలిక్ లో లెడ్జర్స్ ఉంటాయి. యా, ఫస్ట్ వన్ చూడండి, లెడ్జర్స్ అండ్ గ్రూప్స్ అన్నాం. ఓకే సార్, ఈ లెడ్జర్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తారంటే
ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఒక మెటీరియల్ పోస్ట్ చేశాను. ఓకే, ఆల్రెడీ మీకు ఒక మెటీరియల్ అనేది నేను పోస్ట్ చేశాను. ఫస్ట్ ప్రాబ్లం చూసారా, పేజ్ నెంబర్ 32. ఓకే, పేజ్ నెంబర్ 32. వీటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్ ని డివైడ్ చేసి ఏ లెడ్జర్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనం చేసే వరకు అదే అనమాట. ఇప్పుడు మీరు చేసే ప్రతి ప్రాబ్లంలో ఫస్ట్ లోనే ప్రతి కంపెనీలో క్యాపిటల్ అని నార్మల్ గా వస్తుంది. సో క్యాపిటల్ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే మనకి ఏంటి? ఓకే, సో క్యాపిటల్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయడానికి, కొత్తగా ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయడానికి సో అమౌంట్ ఎవరు ఇస్తారు? ఓనర్ ఇస్తాడు. ఒక బిజినెస్ కి ఒక ఓనర్ అనేవాడు అమౌంట్ ఇస్తాడు. సో ఓనర్ బిజినెస్ కి అమౌంట్ ఇవ్వడం దాన్నే మనం క్యాపిటల్ అంటాం. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఓనర్ వేరు బిజినెస్ వేరు, బిజినెస్ వేరు ఓనర్ వేరు అని గుర్తుపెట్టుకోండి. సో ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. ఓనర్ పేరు ఏమి రాసుకోవాలి? లొకేషన్ ఉంది, లొకేషన్ రాయకుండా క్యాపిటల్ అని రాయాలి. ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ రాయాలి. మీకు ప్రాబ్లం చేసేటప్పుడు క్యాపిటల్ అనేది ఎక్కడ కనపడినా మీరు కళ్ళు మూసుకొని గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్ అంటారు. అది ఓనర్ కి మాత్రమే. ఈ క్యాపిటల్, డ్రాయింగ్స్ అని ఇవి రెండు నేమ్స్ ఓనర్ కి మాత్రమే, రిమైనింగ్ వాళ్ళకు కాదు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్. ఇవి రెండు లెడ్జెస్ మీకు ఏ ప్రాబ్లంలో ఎక్కడ కనపడినా ఆ రెండు లెడ్జెస్ ని క్రియేషన్ చేసుకొని అండర్ లో క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓకే, సో తర్వాత ఓకే అండి, మీరు ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నారు, అందుకు గాను ఒక 20 lakhs 15 lakhs మీరు అమౌంట్ అనేది పెట్టారు. బాగుంది. పెట్టిన తర్వాత ఇప్పుడు మీ బిజినెస్ కి కొంచెం రీసోర్స్ అవసరం అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మార్కెట్ లో ఎక్కడికి వెళ్తారు? సప్లయర్స్ దగ్గరికి వెళ్తారు. సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఏం స్టాక్ కావాలి, ఏం గూడ్స్ కావాలనో మీరు ఏం చేస్తారంటే సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, సో పర్చేజెస్ ఫ్రమ్ లక్ష్మి ఎంటర్ప్రైజెస్, purchases from Balu Enterprises, purchases from Karthik Enterprises, purchases from Balaji Enterprises, ఇలా ఎవరైనా కావచ్చు. పర్చేజెస్ అని వచ్చింది అంటే పర్చేజెస్ గ్రూప్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు బాలాజీ ఎంటర్ప్రైజెస్ నుంచి ఒక 1 లక్ష పర్చేజ్ చేశారు. దానిలో ఒక 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మీరు ఏం చేస్తారు? అదే బాలాజీ ఎంటర్ప్రైజెస్ కి రిటర్న్ పంపిస్తారు. పర్చేజ్, రిటర్న్స్, ఇవి రెండు లెడ్జెస్ మా. పర్చేజ్ సపరేట్ గా తీసుకోవాలి, పర్చేజ్ రిటర్న్స్ కి పర్చేజెస్ సపరేట్ గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేమ్స్ వచ్చాయి కదా, బాలాజీ ఎంటర్ప్రైజెస్, బాలు ఎంటర్ప్రైజెస్, ఓకే, రాజు ఎంటర్ప్రైజెస్, లక్ష్మి ఎంటర్ప్రైజెస్, ఓకే, కార్తిక్ ఎంటర్ప్రైజెస్, నేమ్స్ వచ్చాయి కదా. నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్ అంటారు వాళ్ళని. సప్లయర్స్ లేదా గివర్స్ అని చెప్తాం. వారికి ఏం పేరు ఇచ్చారు టాలీలో? సండ్రీ క్రెడిటార్స్. సండ్రీ క్రెడిటార్స్ అని నేమ్ ఇచ్చింది. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, పర్చేజ్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్, పర్చేజ్ కి పర్చేజ్ తీసుకోవాలి, రాజు ట్రేడర్స్ కి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్ ఆన్ క్రెడిట్, పర్చేజెస్ కి పర్చేజెస్ తీసుకోవాలి, ప్రియా మర్చెంట్స్ కి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే, పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే కళ్ళు మూసుకొని మీరు సండ్రీ క్రెడిటార్స్ అనుకోవాలి. సప్లయర్స్ మన లాంగ్వేజ్ లో సప్లయర్స్ అంటారు, అదే మనకి టాలీ లాంగ్వేజ్ లో సండ్రీ క్రెడిటార్స్ అంటారు. ఓకే, సో ఫస్ట్ ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నారు. ఆ ఐటీ కంపెనీకి కావాల్సిన డబ్బులు అంటే మనీ, క్యాపిటల్ అరేంజ్ చేసుకున్నారు ఒక 10 లక్షలు. తర్వాత ఆ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ అనేది సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేశారు. బాగుంది. ఓకే, సో క్లియర్ అది? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్? క్లియర్, కన్ఫర్మ్, క్లియరా? క్లియర్ సార్. అజీం, చంద్రారెడ్డి, జయప్రకాష్, సురేష్, విజయ, క్లియర్ క్లియర్? క్లియర్ సార్. క్లియర్ సార్. నెక్స్ట్ ఓకే అండి, నెక్స్ట్ ఏం చేశారు? పైన పర్చేజ్ చేశారు, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని
మార్కెట్ లో కస్టమర్స్ కి మీరు ఆ స్టాక్ ఆర్ గూడ్స్ ని ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తారు. ఎగ్జాంపుల్, సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు నీరజ ఎంటర్ప్రైజెస్. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మీరు మార్కెట్ లో సేల్ చేయొచ్చు. బట్ సేల్స్ అనే పదం ఒకటే, సేల్స్ అనే పదం ఒకటే, కస్టమర్స్ మాత్రం ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఓకే, సేల్స్ కి సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్ RS 2 lakhs అనుకోండి. మీరు కస్టమర్ కి సేల్ చేశారు 2 లక్షలకి, దాంట్లో 1 లక్ష సరుకు డ్యామేజ్ జరిగింది, సేల్స్ రిటర్న్ చేస్తారు. సేల్స్ సపరేట్, సేల్స్ రిటర్న్ సపరేట్. ఈ రెండు తీసుకొని మన అండర్ గ్రూప్ లో ఏం తీసుకోవాలి, సేల్స్ అకౌంట్ అని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు సేల్స్ టు నవీన్ అన్నాం, సేల్స్ టు బాలు అన్నాం, సేల్స్ టు కార్తీక్ అన్నాం. వారందరూ ఎవరు, బయ్యర్స్ ఆర్ రిసీవర్స్ మన లాంగ్వేజ్ లో. వారికి పేరు ఏమిచ్చింది, టాలీ సండ్రీ డెబ్టార్స్. సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెబ్టార్స్, పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటార్స్. గుర్తుపెట్టుకోండి, సండ్రీ క్రెడిటార్స్. ఓకే, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, ఓకే, డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు వేజెస్ తీసుకుని వెళ్తారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. సో తర్వాత పవర్ అండ్ ఫ్యూయల్. పవర్ అండ్ ఫ్యూయల్ అంటే కంపెనీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. తర్వాత ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది. వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తారు. గోడౌన్ రెంట్ కూడా ఉంటుంది. ఇవి ఏవైనా కూడా, ఇవి ఏ వచ్చినా మన అండర్ గ్రూప్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్ వచ్చినా, ఫ్యాక్టరీ రెంట్ వచ్చినా, పవర్ అండ్ ఫ్యూయల్ వచ్చినా, క్యారేజ్ ఇన్వర్స్ వచ్చినా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వచ్చినా, ఇవి ఏ వచ్చినా అండర్ గ్రూప్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్లియర్ ఇది? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? సార్. సో తర్వాత నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయండి. ఎంప్లాయీస్ కి బిజినెస్ పెట్టిన తర్వాత ఎంప్లాయీస్ కి కంటిన్యూగా సాలరీస్ ఇవ్వాలి, తర్వాత రెంట్ పే చేయాలి. సో తర్వాత ఆఫీస్ అనేక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి, ఒకవేళ మనం అప్పు తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓనర్ దగ్గర అప్పు తీసుకున్నాం కాబట్టి ఆ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి, అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి, ఎవరైనా డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వకపోతే అవి మనం బ్యాడ్ డెబ్ట్స్ మీద తీసుకుంటాము. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఉంటుంది, బిజినెస్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ పెట్టుకుంటాము, స్టేషనరీ ఎక్స్పెన్స్ కూడా ఉంటాయి. ఈ లెడ్జర్స్ ఏవి వచ్చినా అండర్ గ్రూప్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అండర్ గ్రూప్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్స్ అండ్ లైబిలిటీ. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి కానీ, బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, ఇన్స్టిట్యూట్ల దగ్గర నుంచి కానీ, ఓకే, అప్పుగా డబ్బులు తీసుకుంటే లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, లోన్ టేకెన్ అనే పదం వస్తుంది. లోన్ టేకెన్ అనే పదం కంపల్సరీగా వస్తుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ రాజు ఎంటర్ప్రైజెస్, సో లోన్ టేకెన్ ఫ్రమ్ HDFC బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్. సార్ మనిషి పేరు వచ్చింది, బ్యాంక్ పేరు వచ్చింది, ఇన్స్టిట్యూట్ పేరు వచ్చింది, సో దాని అండర్ లో బ్యాంక్ తీసుకోవాలి కదా, పర్సన్ కి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి కదా అనేది రాంగ్. అక్కడ మీనింగ్ ఏమొస్తుంది, లోన్ టేకెన్ అనే పదం వస్తుంది. ఆ పదం వచ్చింది అంటే మన బిజినెస్ అవుట్ సైడ్ నుంచి అప్పు తీసుకుంటుంది అని అర్థం. సో అప్పు తీసుకుంటుంది అని అర్థం. ఓకే, కాబట్టి వాళ్ళ నేమ్స్ ఏ వచ్చినా కూడా అండర్ లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లైబిలిటీ. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే లోన్ గివెన్ టు HDFC బ్యాంక్, లోన్ గివెన్ టు ముతూట్ ఫైనాన్స్, లోన్ గివెన్ టు లక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇలా ఎవరికైనా ఇవ్వచ్చు మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే అండర్ లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్ గివెన్ అనే పదం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ కోసం ఉపయోగించే అసెట్స్, ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్, ఇలా మీకు చాలా ఏవి వచ్చినా మన బిజినెస్ కోసం ఉపయోగిస్తే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం. ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్.
ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు మన బిజినెస్ సప్లయర్ దగ్గర నుంచి 1 lakh పర్చేజ్ చేస్తుంది. దానిలో మనం 80,000 మాత్రమే వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, 20,000 ఇవ్వలేదు. అప్పుడు వాళ్ళు అది మనకి ఇచ్చింది ఏంటిది? డిస్కౌంట్ రిసీవ్డ్. మన బిజినెస్ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో లేదంటే మీరు సొంతంగా పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఇస్తారు, లేదంటే బిజినెస్ వేరే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకోసం? ఇంట్రెస్ట్ కోసం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. స్టార్టింగ్ లో ఓనరే బిజినెస్ లో డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అని చెప్పాలి. ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 1 lakh తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకొని అదే 1 lakh ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, ఇంట్రెస్ట్ అడుగుతుంది. దాన్ని ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్ అంటారు. తర్వాత కమిషన్ రిసీవ్డ్. ఇవి ఏ వచ్చినా కూడా అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫైర్ చార్జెస్, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్. ఓకే, ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫ్యాక్టరీలో జరిగితే వీటిని డైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్తాం. వీటిని మనం డైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్తాం. తర్వాత కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? మనకు రావాల్సిన అమౌంట్స్, బిల్స్ రిసీవబుల్స్, బిల్స్ రిసీవబుల్స్. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ అంటే ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ 3 months తర్వాత డిష్ టీవీ అలా రీఛార్జ్ చేసుకున్నాం కదా, వాటి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. బిల్స్ రిసీవబుల్స్ అంటే కస్టమర్స్ దగ్గర నుంచి మన దగ్గర ఎంత బిజినెస్ కి అమౌంట్ రావాలి అనేది బిల్స్ రిసీవబుల్. తర్వాత షేర్స్. షేర్స్ అంటే ఏంటి? మీరు రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమా చూసింటారు. అక్కడ షేర్స్ పర్చేజ్ చేయడం, సేల్ చేయడం, అప్పుడప్పటికే 1 hour లో పర్చేజ్ చేయడం, 1 hour లో సేల్ చేయడం, ఇలా చేస్తూ ఉంటారు. వాటిని అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి. ఓకే, కడపలో మెయిన్ బ్రాంచ్ పెట్టుకుంటాను, హైదరాబాద్ లో సెకండ్ బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను. నాకు డబ్బులు కావాలి. మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1 lakh డబ్బులు ఉంది. మీరు నా కంపెనీ గురించి సెర్చ్ చేసి ఉంటారు. ఎస్, ఓకే. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు నా కంపెనీలో గురించి బాగా తెలుసుకొని మీ డబ్బులు మా కంపెనీలో పెడతారు. ఆ డబ్బులు తీసుకున్న వెళ్ళి న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటారు. ఓకే, ఆ డబ్బులు మీకు డబుల్ అవ్వచ్చు, ఉన్నది పోవచ్చు, చెప్పలేము. ఓకే, ఇవి 3 ఏవి వచ్చినా అండర్లో కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. తర్వాత కరెంట్ లైబిలిటీస్. బిల్స్ పేయబుల్, మనం ఇవ్వాల్సిన అమౌంట్స్. బిల్స్ పేయబుల్, మనం ఇవ్వాల్సిన అమౌంట్స్ అనమాట. ఓకే, ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి ఇక్కడ? ఓకే, పెండింగ్ బ్యాలెన్సెస్. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 50,000 ఇచ్చేసాం, 50,000 పెండింగ్ ఉంది, దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇవి 2 ఏవి వచ్చినా కూడా మన అండర్లో కరెంట్ లైబిలిటీస్ అంటాం. కరెంట్ లైబిలిటీస్. తర్వాత బ్యాంక్ అకౌంట్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అయితే ఉండాలి. ఒక కరెంట్ అకౌంట్ అయితే ఉండాలి. సో ఆ కరెంట్ అకౌంట్ అనేది ఎందుకోసం? బ్యాంకులో డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం కోసం అది అవసరం అనమాట కంపల్సరీగా. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇప్పుడు బిజినెస్ లో బాగా ప్రాఫిట్ వచ్చింది, మనం ఏం చేయాలి? కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్ లో పెట్టుకోవాలి. క్యాపిటల్ రిజర్వ్ లో మనం పెట్టుకోవాలి. ఎందుకోసం? ఓకే, ఏదైనా కరోనా టైం లాంటి అలా బిజినెస్ లో దెబ్బతింటాయి. కరోనా టైం వచ్చింది, చాలా మంది జాబ్స్ వెళ్ళాయి, బిజినెస్ జరగలేదు, చాలా జరిగాయి. అలాంటప్పుడు ఆ క్యాపిటల్ రిజర్వ్ లో పెట్టుకున్న అమౌంట్ మనం ఉపయోగించవచ్చు. దాన్ని క్యాపిటల్ రిజర్వ్ అంటాం. తర్వాత జనరల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ అంటే ఎంప్లాయీస్ కి బోనస్ ఇవ్వడం. ఓకే, సో తర్వాత వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అలాంటివి. ఓకే, ఇవి 2 ఏవి వచ్చినా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ట్యాక్స్ టు బి పెయిడ్, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. సో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్తాం. ఇవి మనం జిఎస్టీలోకి వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. ఇవి 3 ఎక్కడ కనబడినా మీరు అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. మనం రెగ్యులర్ గా బిజినెస్ తో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే మనకు డబ్బులు అవసరమైంది అనుకోండి, వాళ్ళు బ్యాంక్ ఓడి ఇస్తారు. తర్వాత బ్రాంచ్ అండ్ డివిజన్స్. బ్రాంచ్ ఆఫీస్. ఇప్పుడు మనకు కడపలో ఒక బ్రాంచ్ ఉంది, మెయిన్ బ్రాంచ్. హైదరాబాద్ లో సబ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఆ బ్రాంచ్ కోసం నేను ఏవైతే అసెట్స్ కొని ఉంటానో ఆ అసెట్స్ ఏ బ్రాంచ్ కోసం కొన్నాను అని అనుకున్నప్పుడు
అప్పుడు అండర్లో బ్రాంచ్ డివిజన్స్ కింద ఇవ్వాలి. తర్వాత స్టాక్ ఇన్ హ్యాండ్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసేటప్పుడు కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసేటప్పుడు కానీ దీన్ని మనం ఉపయోగిస్తాం. దీన్ని మనం తీసుకోవాలి. తర్వాత మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, రిపైర్స్, బ్యాంక్ చార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైస్, ఇవి ఏవైనా వచ్చాయంటే మనం మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. తర్వాత సెక్యూర్డ్ లోన్స్, ఇప్పుడు ఏదైనా బ్యాంక్ దగ్గర సెక్యూర్డ్ లోన్స్ అంటే లోన్ తీసుకోవాలనుకుంటే మనకున్న ప్రాపర్టీస్ కానీ వెహికల్స్ కానీ లిక్విడ్ అసెట్స్ కానీ అక్కడ సెక్యూర్ అసెట్ చూపించేసి వాటి మీద మనము లైక్ ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ అనేది తీసుకోవచ్చు. కంపల్సరీ షూరిటీ ఉండాలి. షూరిటీ పెట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి? స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లోన్స్ ఇవి ఉంటాయి కదా, వాటిని అన్సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పుకుంటాం. తర్వాత డిపాజిట్ అసెట్స్, మనము 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్, సెక్యూరిటీ డిపాజిట్స్, టెలిఫోన్, మనం పాతకాలంలో మొబైల్స్ లేనప్పుడు టెలిఫోన్ ఎస్డి అలాంటివి జరుగుతాయి అనమాట. ఇవి ఏం తీసుకున్నాం మనం అండర్లో? డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. డిపాజిట్ అసెట్స్. తర్వాత సస్పెన్స్ అకౌంట్ తీసుకోవాలి. ఇది డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ చేయడానికి దీన్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత ప్రొవిజన్స్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ పేయబుల్, ఈ 2 యాక్టివిటీస్ లో దీన్ని ఉపయోగిస్తాం. అది మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. ఇవి వచ్చినా ప్రొవిజన్స్ లో తీసుకోవాలి. ఇంకా క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంటుంది డిఫాల్ట్ గా. ఓకే, వీటిని మనం గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటాం. వీటిని మనం గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అని చెప్తాం. ఇప్పుడు ఇవి మీరు విన్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం లో ఈ క్లాస్ విన్న తర్వాత ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలరా? ఇది నేహా ప్రైవేట్ లిమిటెడ్, పేజ్ నెంబర్ 32. ఈ 32లో ఈ 10 ట్రాన్సాక్షన్స్ కనబడుతున్నాయి. ఈ 10 ట్రాన్సాక్షన్స్ లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 6, 7, 8, 9, 10, 11 ఇన్క్లూడింగ్ క్యాష్ తో కలిపి ఎన్ని ఉన్నాయి? రిపీటెడ్ గా వచ్చింటే చెప్పకూడదు, ఒకసారి చెప్పాలి. చెప్పండి చూద్దాం. ఎనీవన్? ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి, ఏ లెడ్జర్ కి ఏ గ్రూప్ వస్తుంది? ఎనీవన్? నో ఐడియా? క్లియర్? హలో, చెప్పండి మా. ఒకసారి తప్పు explain చేయండి ఒకసారి. పైన పర్లేదు, చెప్పొచ్చు. తప్పు పైన పర్లేదు. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఫస్ట్ ప్రాబ్లం లో? 11. యా, సో 11 చెప్పండి. ఏమేమి చూద్దాం? క్యాపిటల్ 1, పర్చేజ్ 2, టికెట్ ప్రైవేట్ లిమిటెడ్ 3, ఓకే క్యాష్ పేడ్ కార్తిక్ లిమిటెడ్ అది వచ్చేసి 5 మొత్తం. సేల్స్ కళ్యాణ్ వచ్చేసి సేల్స్ 1, 6, కళ్యాణ్ మర్చెంట్స్ 7, ఓకే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ అంటే అక్కడ కూడా 2 ఉన్నాయి, మొత్తం 8 అక్కడికి. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. సో ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్యాష్ డిపాజిట్ అంటే ఒకటా వేరు రెండే కదా? క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే 2 ఉంటాయా సార్ అట్లా అంటే? అవును. ఓకే ఓకే. అక్కడ వచ్చి రెంట్ పెయిడ్ అనేది కూడా ఒకటే అకౌంట్, వేజెస్ ఒకటే అకౌంట్ 11. అప్పటికి డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఒకటే అకౌంట్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అనేది ఇది కూడా ఒకటే అకౌంట్. ఓకే, సో చూడండి, క్యాపిటల్, పర్చేజ్, కార్తిక్, సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్, ఎస్బీఐ బ్యాంక్, రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. టోటల్ గా క్యాష్ తో కలిపి 11 ఉన్నాయి. వచ్చిన పేరే మళ్ళీ మళ్ళీ వస్తే తీసుకోకూడదు, ఒక్కసారి తీసుకోవాలి. ఓకే, అది మీరు గుర్తించాలి. ఎగ్జాంపుల్స్ చెప్పండి. క్యాపిటల్, సో వీటిని మనం జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ ని డివైడ్ చేసి ఏ లెడ్జర్ ఏ గ్రూప్ కిందకి వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది క్యాపిటల్ కి చెప్పండి. క్యాపిటల్ క్యాపిటల్ వెరీ గుడ్. సో తర్వాత పర్చేస్ ఫ్రమ్ కార్తీక్ అంటే వీటిలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 రెండు ఉన్నాయి. చెప్పండి ఏమేమి పర్చేజ్. కార్తిక్ పర్చేజ్ ఏ గ్రూప్ వస్తుంది అండర్లో? పర్చేజ్ పర్చేజ్ వస్తుంది. కార్తీక్ కి వెరీ గుడ్. సో పర్చేజ్ కి పర్చేజ్ వస్తుంది. కార్తీక్ కి సండ్రీ నెక్స్ట్ క్యాష్ పేడ్ టు కార్తీక్. ఇది తీసుకోవాలన్నా అవసరం లేదా? కార్తీక్ ఆల్రెడీ పైన ఉంది, అవసరం లేదు. క్యాష్ డిఫాల్ట్ వస్తుంది, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకే తీసుకోవాలి. ఎన్ని కేసు ఉన్నాయి దీంట్లో? ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి సార్. సేల్స్ కి ఏమొస్తుంది? ఒకటి సేల్స్ వచ్చి 2 సండ్రీ డెబిటర్స్ వస్తాయి. వెరీ గుడ్. సో సేల్స్ కి సేల్స్ తీసుకోవాలి. కళ్యాణ్ మర్చెంట్స్ కి తీసుకోవాలి సండ్రీ డెబిటర్స్. ఓకే. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ అవసరమా? ఆల్రెడీ పైన తీసుకున్నాం, అవసరం లేదు. క్యాష్ అవసరం లేదు. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్, క్యాష్ అవసరం లేదు, బ్యాంక్ తీసుకోవాలి. బ్యాంక్ కి ఏమొస్తుంది గ్రూప్ అండర్ లో? బ్యాంక్ అండర్ లో ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్స్. వెరీ గుడ్. రెంట్ అంటే రెంట్ ఎక్స్పెన్సెస్. ఏం తీసుకోవాలి అండర్ లో? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వేజెస్ అంటే వెరీ గుడ్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్. ఓకే. ఇంకా కొన్ని అడిషనల్ గా చెప్తున్నాను. కంప్యూటర్ అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్. అసెట్. మెషినరీ అంటే ఫిక్స్డ్ అసెట్. షేర్స్ అంటే ఇట్స్ ఆల్సో అసెట్ బట్ నాట్ ఫిక్స్డ్ అసెట్ సార్. సాలరీస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫ్యాక్టర్ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ సార్ రిసీవ్డ్ అది ఇన్కమ్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫిక్స్డ్ అసెట్. బ్యాంక్ ఓడి అంటే బ్యాంక్ ఓడియా సార్. డ్రాయింగ్స్ అంటే క్యాపిటల్. పర్చేజ్ రిటర్న్ అంటే పర్చేజ్ అకౌంట్. వెరీ గుడ్. సేల్స్ రిటర్న్ సేల్స్. డిప్రిషియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. బిల్స్ పేబుల్స్ అంటే
Direct expenses, sir. Current. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఏమొస్తుంది? లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్ గివెన్ అంటే మనం ఇస్తున్నాం. ఇలా ఈ విధంగా మీరు రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ కు ఇదే విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి రేపటి క్లాస్ కి. ఈ రోజుతో మనకి సెకండ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? ఈ ప్రాబ్లం కూడా క్యాపిటల్ కి క్యాపిటల్, పర్చేజ్ కి పర్చేజ్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం లో టోటల్ గా ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయో చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? ఎవరైనా చూసి చెప్పగలరా సెకండ్ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? చెప్పండి. చెప్పండి అమ్మా, తెలిసిన చెప్పండి. ఎనీవన్ జస్ట్ చెప్పండి, కౌంట్ చేద్దాం. చెప్పండి సురేష్, జయప్రకాష్, అబ్దుల్, నాయుడు, చంద్రారెడ్డి చెప్పండి. జస్ట్ చెప్పండి, కౌంట్ చేస్తూ వెళ్తా. ఎన్ని ఉన్నాయి? క్యాపిటల్ ఒకటి, క్యాపిటల్, ఇంకా పర్చేజ్ 2, విజయ్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి 3, ఓకే సేల్స్ 4, ఓకే పల్లవి మర్చెంట్ వచ్చేసి 5. సూపర్. డ్రాయింగ్స్ వచ్చి క్యాపిటల్ ఒకటే కాబట్టి అది అవసరం లేదు అనుకుంటున్నాను సార్ నేను. ఇవ్వాలి, డ్రాయింగ్స్ ఇవ్వాలి. అయితే తర్వాత క్యాష్ డిపాజిట్ హెచ్ఐ అక్కడ 2 ఉన్నాయి. క్యాష్ అవసరం లేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఒకటి, ఓకే. తర్వాత పర్చేజ్ ఇక్కడ 2 ఉన్నాయి. పర్చేజ్ రిటర్న్ టు విజయ్ లిమిటెడ్ 2, ఫర్నిచర్ ఒకటి, రెంట్ రిసీవ్డ్ కూడా ఒకటి, సేల్స్ రిటర్న్ ఫ్రమ్ పల్లవి వచ్చింది అక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్ ఉంది కదా, కంప్యూటర్ ఉంది, ఫైర్ స్టేటస్ కూడా ఉంది కదా. 2 ఉన్నాయి, 2 అకౌంట్స్ ఉన్నాయి, 2 ఎంట్రీస్. రెంట్ రిసీవ్డ్ ఒకటే సార్. సేల్స్ ఫ్రమ్ పల్లవి మర్చెంటైజ్ వచ్చి 2 ఉన్నాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఒకటి, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫిన్కార్ప్ అక్కడ 2 ఉన్నాయి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఒకటే ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉంది, బ్యాంక్ చార్జెస్ కూడా ఒకటే ఉంది, డిప్రిసియేషన్ ఫర్నిచర్ కూడా ఒకటే ఉంది, బ్యాడ్ డెట్స్ ఒకటే ఉంది, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉంది సార్ అక్కడ కూడా. ఓకే, సో క్యాపిటల్, పర్చేజ్, విజయ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్, పల్లవి మర్చెంట్స్, డ్రాయింగ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కంప్యూటర్, ఫైర్ స్టేటస్, ఫ్యాక్టరీ రెంట్, పర్చేజ్ రిటర్న్, ఫర్నిచర్, రెంట్ రిసీవ్డ్, సేల్స్ రిటర్న్, పల్లవి మర్చెంట్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ముత్తూట్ ఫిన్కార్ప్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ చార్జెస్, డిప్రిసియేషన్, బ్యాడ్ డెబ్ట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఇలా నెక్స్ట్ టు సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం మీరు చేయాలి. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉండొచ్చు. టుమారో ఇస్ ద లాస్ట్ బేసిక్ ఫైనల్ క్లాస్. క్లియరా? యా, అది చేసేయండి. ఓకే, టుమారో 7కే యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఓకేనా? దట్ మీన్స్ బాయ్ గైస్. హలో, మా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. Yes. Yeah, good morning.
Anyone, please confirm. In your class లో గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ ఐడెంటిఫై చేశారా? త్రీ ప్రాబ్లమ్స్ కి ఐడెంటిఫై చేశారా? క్లియర్? ఓకే. సో టుడే ఇస్ ద లాస్ట్ బేసిక్ క్లాస్. ఓకే. సో ఆ క్లాస్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సో ఫస్ట్ క్లాస్ లో మనము డెబిట్ క్రెడిట్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. నిన్నటి క్లాస్ లో గ్రూప్స్ లెడ్జర్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం. టుడే వచ్చేసి వోచర్ టైప్ కీస్ టోటల్ గా 24 ఉంటాయి. వన్స్ టాలీ ప్రైమ్ లో మనకి ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్ ఉంటాయి ప్రీడిఫైన్డ్ గా. ఓకే. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది వోచర్ టైప్స్ కీస్ గురించి. ఓకే. అవి ఏంటి? ఆ 24 ఎన్ని కేటగిరీస్ గా దాన్ని డివైడ్ చేశారు అనేది కూడా తెలుసుకుందాం. చూడండి, మనకి వోచర్ టైప్స్ లో 24 ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉండేటి రెగ్యులర్ గా యూజ్ చేస్తాం, రైట్ సైడ్ ఉండేటి సమ్ టైమ్స్ ఉపయోగిస్తాం. అంటే కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఓకే. వీటన్నిటిని 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్. అకౌంటింగ్ వోచర్స్ కింద ఆ 24 లో ఉన్న వోచర్స్ ఎన్ని యాడ్ చేశారు, ఇన్వెంటరీ వోచర్స్ లో ఎన్ని యాడ్ చేశారు, ఆర్డర్ వోచర్స్ లో ఎన్ని యాడ్ చేశారు, పేరోల్ వోచర్స్ లో ఎన్ని యాడ్ చేశారు అనేది మనం తెలుసుకుందాం. మీకు ఇంటర్వ్యూలో అయినప్పుడు చెప్పాలి వోచర్ టైప్స్ లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి అనేసి. సో చూడండి, అకౌంటింగ్ వోచర్స్ లో ఆ 24 లో నుండి మనకి అకౌంటింగ్ వోచర్స్ అండర్ లో ఏమొస్తాయి అంటే కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్ వోచర్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం వోచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్. ఇవన్నీ కలిపి అకౌంటింగ్ వోచర్స్ లో వస్తాయి. యా, ఇక్కడ మీరు చూస్తే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేస్తాం. 10 lakhs, 15 lakhs పెట్టి, 20 lakhs పెట్టి ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేసుకుంటాం. స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని మనం పర్చేజ్ చేస్తాం. అప్పుడు పర్చేజ్ వోచర్ లో ఎంటర్ చేస్తాం. సో ఎవరి దగ్గర నుంచి? సప్లయర్ దగ్గర నుంచి. ఇప్పుడు సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసిన తర్వాత సో వారికి మన బిజినెస్ 1 week తర్వాత 1 month తర్వాత పేమెంట్ అయితే చేయాలి, అమౌంట్ పే చేయాలి. అప్పుడు పేమెంట్ వోచర్ లో తీసుకుంటాం. తర్వాత కొంత స్టాక్ డ్యామేజ్ జరిగింటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సప్లయర్ కి మన బిజినెస్ పర్చేజ్ రిటర్న్ చేస్తాం. అప్పుడు జర్నల్ వోచర్ లో ఎంటర్ చేస్తాం. సర్వీస్ లో అయితే, అదే మీకు ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్ లో ఎంటర్ చేస్తాం. డెబిట్ నోట్, పర్చేజ్ వోచర్, పేమెంట్ వోచర్, జర్నల్, డెబిట్ నోట్ ఇవి ఒక కేటగిరీకి వస్తాయి. తర్వాత పర్చేజ్ చేసిన వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. అప్పుడు సేల్స్ వోచర్ లో ఎంటర్ చేయాలి. అప్పుగా సేల్ చేసాం అనుకోండి కస్టమర్ కి, అప్పుడు కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలిగా. 1 week తర్వాత 1 month తర్వాత ఇస్తాడు. అతను ఇచ్చినప్పుడు మన బిజినెస్ కి ఇన్కమ్ అంటే రిసిప్ట్ వోచర్ లో ఎంటర్ చేసుకోవాలి. అదే సేల్స్ రిటర్న్ జరిగాయి అనుకోండి సర్వీస్ లో అయితే F7 జర్నల్ లో ఎంటర్ చేసుకోవాలి. అదే ఇన్వెంటరీలో అయితే క్రెడిట్ నోట్ లో ఎంటర్ చేసుకోవాలి. ఓకే, క్రెడిట్ నోట్, సేల్స్, రిసిప్ట్, జర్నల్, క్రెడిట్ నోట్ వస్తుంది. పర్చేజ్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్ వస్తుంది. తర్వాత కాంట్రా, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక బ్యాంకులో మనం కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. డిపాజిట్ చేస్తాం, విత్డ్రా కూడా చేసుకుంటాం. తర్వాత మెమరాండం వోచర్, రివర్సింగ్ జర్నల్. ఇది ఒక నెలలో ఒక 5,000 మనకి ఖర్చులు జరుగుతాయి అని అనుకున్నప్పుడు ముందుగానే ఒక 5,000 ముందుగానే ఎంటర్ చేసి పెట్టుకోవడం, దాన్ని రివర్సింగ్ జర్నల్ ఆర్ మెమరాండం వోచర్ అని చెప్తాం. ఓకే, వీటిని మనం అకౌంటింగ్ వోచర్స్ లో తీసుకుంటాం. ఇన్వెంటరీ వోచర్స్ లో స్టాక్ జర్నల్,
మనము ఒక గోడౌన్ నుంచి మరో గోడౌన్కి లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు స్టాక్ జర్నల్ యూజ్ చేస్తాం. ఫిజికల్గా మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అని ఐడెంటిఫై చేసుకోవడానికి ఫిజికల్ స్టాక్ని చూస్తాం. ఇక డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ నోట్ వీటిని పర్చేజ్ ఆర్డర్లో, సేల్స్ ఆర్డర్లో ఒక పార్ట్గా ఉపయోగిస్తారు. అది మన ఫర్దర్ క్లాస్లో తెలుస్తుంది. మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి లైక్ ఒక గోడౌన్ నుంచి మరో గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ని యూజ్ చేస్తాం. వీటిని ఇన్వెంటరీ వోచర్స్ అంటాం. ఆర్డర్ వోచర్స్లో పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ వోచర్స్ వస్తాయి. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి 100 సిస్టమ్స్ తయారు చేయమని రా మెటీరియల్ తీసుకుని వెళ్ళి ఇవ్వటం జాబ్ వర్కింగ్. ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తాం 2 months 3 months అనేది. ఆ 3 monthsలో మాకు ఆ 100 కంప్యూటర్లు తయారు చేసి ఇవ్వమని చెప్తాం. వాటికి సంబంధించిన రా మెటీరియల్ వెళ్ళి కంపెనీకి ఇస్తాం. వాళ్ళు తయారు చేసి జాబ్ వర్కౌట్ ఇస్తారు. ఇంకా సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ అంటే మనం రెగ్యులర్గా ఏ సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంటామో మన దగ్గర స్టాక్ కంప్లీట్ అవ్వస్తుంది కాబట్టి మనం వారికి ఆర్డర్ పెట్టుకుంటాం. కస్టమర్స్ మనకి సేల్స్ ఆర్డర్ పెట్టుకుంటారు. ఇవి ఆర్డర్ వోచర్స్లో చూస్తాం. ఇక పేరోల్ వోచర్స్ వచ్చేసి ఎంప్లాయీస్కి అటెండెన్స్ ఇవ్వటం, తర్వాత ఎంప్లాయీస్కి శాలరీస్ డిఫైన్ చేయడం, ఈ రెండు కూడా పేరోల్ వోచర్స్లో వస్తాయి. ఓకే, టాలీలో వీటిని ఇలా చూస్తాం. వీటిలో 2 మోడ్స్ ఉంటాయి, వోచర్ మోడ్స్. డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్. సో డబుల్ ఎంట్రీ మోడ్లో డెబిట్, క్రెడిట్ ఫీల్డ్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్లో పర్టికులర్స్ అండ్ అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. పర్టికులర్స్ అండ్ అమౌంట్స్ ఫీల్డ్స్ ఇవి సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్లో డెబిట్, క్రెడిట్ ఉంటుంది. ఓకే, మీకు ఇంటర్వ్యూలో అయినప్పుడు కూడా చెప్పాలి. వోచర్ మోడ్స్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. సింగిల్ ఎంట్రీ మోడ్లో పర్టికులర్స్ ఆఫ్ అమౌంట్స్ ఫీల్డ్స్ ఉంటుంది. డబుల్ ఎంట్రీలో టీఆర్సీఆర్ ఉంటుంది. సో తర్వాత వోచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా డబుల్ ఎంట్రీ నుంచి సింగిల్ ఎంట్రీకి మార్చుకోవాలి. ఇలానే ఒకసారి. సో ఇప్పుడు చూడండి, వోచర్ ఎట్ హీఫ్. ఇప్పుడు మీరు కొత్తగా ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నారు. కొత్తగా ఐటీ కంపెనీ పెట్టాలనుకుంటే ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పండి? ఫస్ట్ మనకి ఏం కావాలండి? క్యాపిటల్ కావాలి. ఓకే, క్యాపిటల్ తర్వాత అది ఇంపార్టెంట్. దాని తర్వాత మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది April 1st to 31st March. ఓకే, ప్రతిరోజు, ప్రతి డేట్, ప్రతి మంత్, ప్రతి ఇయర్ ఏ రోజు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేస్తున్నామని డేట్ మార్చి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. సో దీన్ని F2 డేట్ అని చెప్తాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ January 22 ఈరోజు పర్చేజ్ జరిగింది. మంత్, డేట్, ఇయర్ ఎంటర్ చేసి పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా అనేది మెన్షన్ చేస్తాం. మంత్లీ లేదంటే ఇయర్లీ, తర్వాత డైలీ. ఓకే, డేట్ మార్చకుండా ఎంట్రీ పాస్ చేయకూడదు రియల్ టైంలో. ఓకే, డన్. దీన్ని F2 అంటాం. మనకి కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఉంటాయి. F1 నుంచి F12 వరకు ఫంక్షన్ కీస్ ఉంటాయి మనకి. సో దీన్ని F2 డేట్ అని చెప్తాం. తర్వాత F4 అంటే కాంట్రాక్ట్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే ఓన్లీ మన బిజినెస్ సంబంధించినట్లే. మన బిజినెస్లో డబ్బులు తీసుకుని వెళ్ళి మన బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నప్పుడు, మన బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకున్నప్పుడు, మనకు 2 బ్యాంకులు ఉంటే ఎక్కువ ఉన్న బ్యాంకు అమౌంట్లో నుంచి తక్కువ ఉన్న బ్యాంక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, క్యాష్ నుంచి పెట్టి క్యాష్కు మార్చుకున్నప్పుడు. ఓకే, F4 కాంట్రా అని మనం చెప్పుకుంటాం. F4 కాంట్రా. ఓకే, సో ఓన్లీ మన బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రా తీసుకోవాలి. తర్వాత F9 అంటే పర్చేజెస్ ఉంటుంది. క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేస్తుంది. ఎలాగా? క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పు ద్వారా కానీ పర్చేజ్ చేస్తుంది. అప్పుడు మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత ఆ సప్లయర్కి డబ్బులు పే చేయాలి కదా. అప్పుడు పేమెంట్, F5 పేమెంట్.
క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ మనము పే చేయడం జరుగుతుంది. క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ మనం డబ్బులు పే చేయడం జరుగుతుంది. F5 అంటే పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఓకే, సో ఇక్కడ మీరు మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళుతుంది అంటే F5 పేమెంట్. అదేవిధంగా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని మనం F5 పేమెంట్ కింద తీసుకోవచ్చు. F5 పేమెంట్ కింద మనం తీసుకోవచ్చు. సో డైరెక్ట్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి చెప్పండి. చెప్పండి, ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి చెప్పండి. ఫ్యాక్టరీలో స్పెండ్ చేసేవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్లో స్పెండ్ చేసేవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వర్డ్స్ చెప్పండి, ఆ లెడ్జెస్ ఏంటో చెప్పండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ, మ్యారేజ్ ఇన్వర్స్, ఎక్స్పర్ట్ చార్జెస్, రెంట్. ఇండైరెక్ట్ సాలరీస్, రెంట్, టెలిఫోన్ చార్జెస్, డిస్కౌంట్ అలౌడ్, ఇంట్రెస్ట్ పెయిడ్, ఇంట్రెస్ట్ ఓకే, ఇవన్నీ కూడా ఎస్, మన బిజినెస్ నుంచి జరిగే ప్రతి రూపాయి అమౌంట్ ఏదైనా ఎక్స్పెన్స్ జరుగుతుంది అంటే పేమెంట్ తీసుకోవాలి. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళుతుంది అంటే పేమెంట్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత F8 అంటే సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఓకే, మన బిజినెస్ లో ఉన్న స్టాక్ ఆర్ గూడ్స్ ని కస్టమర్ కి క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ లేదంటే అప్పు ద్వారా కానీ సేల్స్ చేసాము అనుకోండి, అప్పుడు F8 సేల్స్ తీసుకోవాలి. ఓకే, తర్వాత మనం కస్టమర్కి అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి. 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత ఇస్తాడు. అతను మన డబ్బులు ఇస్తున్నాడంటే మన బిజినెస్ కదా ఇన్కమ్. F6 రిసీవ్డ్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. అవుట్ సైడ్ నుంచి అంటే బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి డబ్బులు వస్తుందంటే మన బిజినెస్ కదా ఇన్కమ్. ఓకే, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. డైరెక్ట్ ఇన్కమ్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని కూడా F6 లోనే వస్తాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, టెలిఫోన్ ఛార్జెస్ రిసీవ్డ్. అలా రిసీవ్డ్ అనే పదాలు వచ్చాయంటే రిసిప్ట్, పెయిడ్ అనే పదాలు వచ్చాయంటే పేమెంట్. గుర్తుపెట్టుకోండి, పర్చేజ్కి ఆపోజిట్ పేమెంట్, సేల్స్కి ఆపోజిట్ రిసిప్ట్. ఓకే, F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు అసెట్స్ కొని ఉంటాం మన బిజినెస్ కోసం, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, వాటి మీద డిప్రిసియేషన్ తీయాలి. పర్చేజ్ చేసి ఉంటారు, దాంట్లో కొన్ని వస్తువులు బాగలేవు, పర్చేజ్ రిటర్న్ చేస్తారు సప్లయర్కి. కస్టమర్కి సేల్ చేస్తారు, కొన్ని వస్తువులు బాగలేవు, కస్టమర్ నీకు సేల్స్ రిటర్న్ చేస్తాడు. ఇది సర్వీస్లో. ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. డిప్రిసియేషన్ తరుగుదల అది కామన్. ఇవి ఫంక్షన్ కేస్. ఇప్పుడు ఈ చార్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఈ చార్ట్స్ బాగా అర్థం చేసుకుంటేనే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. ఓకే, ఇప్పుడు పర్చేజ్ మనకి 2 రకాలు. మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా పర్చేజ్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్, ఆఫీస్ పర్పస్. ఓకే, స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్, ఆఫీస్ పర్పస్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది. ఒక సప్లయర్ దగ్గర 1 lakh సరుకు పర్చేజ్ చేసింది. ఎలా? క్యాష్ ద్వారా పర్చేజ్ చేసింది, లేదంటే చెక్ ద్వారా పర్చేజ్ చేసింది, లేదంటే అప్పు ద్వారా పర్చేజ్ చేసింది. అప్పుడు ఏకి తీసుకోవాలి? F9. ఎగ్జాంపుల్, క్యాష్ పర్చేజెస్ అన్న F9, పర్చేజెస్ ఫర్ చెక్ అన్న F9, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజ్ ఎంటర్ప్రైజెస్ అన్న F9, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఎంటర్ప్రైజెస్ అన్న F9. ఓకే, 5-6 రకాల ట్రాన్సాక్షన్స్ ఎలా వచ్చినా మనం F9 తీసుకుంటాం. తర్వాత స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజ్ ఎంటర్ప్రైజెస్, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ అని క్రెడిట్ అన్న F9. ఓకే, పర్చేజ్ పక్కన స్టాక్ అని వచ్చినా, గూడ్స్ అని వచ్చినా రాకపోయినా మనం F9 తీసుకోవాలి. అసెట్స్ రాకుండా, పర్చేజ్ పక్కన అసెట్స్ రాకుండా సింగిల్గా పర్చేజ్ అని ఉన్నా, సింగిల్గా పర్చేజ్ అని లేకపోయినా
స్టాక్ అండ్ గూడ్స్ పక్కన ఉన్న పర్చేజ్ పక్కన F9 తీసుకోవాలి. F9 మనం తీసుకోవాలి. తర్వాత అసెట్స్ సైడ్కి వచ్చినట్లయితే ఆఫీస్ పర్పస్. ఈ అసెట్స్ ఏంటి అనేది నీ మైండ్లో ఉండాలి. కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఇవి మీ మైండ్లో లేకపోతే మీకు డిఫరెన్స్ తెలియదు. నార్మల్ పర్చేజ్కి అసెట్ పర్చేజ్కి మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఇవి నీ మైండ్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది. కంప్యూటర్ ఆన్ ద స్పాట్ 50,000 డబ్బులు ఇచ్చేసి క్యాష్ ద్వారానో లేదంటే చెక్ ద్వారా ఇచ్చి తెచ్చుకుంది. అప్పుడు మనం టాలీలో F5 పేమెంట్లో ఎంటర్ చేసుకోవాలి. ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేసినా చెక్కు పర్చేజ్ చేసినా మనం F5 పేమెంట్లో తీసుకోవాలి. సో కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్, ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్, మెషినరీ పర్చేజెస్ ఫర్ చెక్. ఇలా అంటే మనం F5 తీసుకోవాలి. ఇవే అసెట్స్ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ F7, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ ఎంటర్ప్రైజెస్ F7, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ F7. అసెట్ని క్యాష్ కానీ చెక్ కానీ పర్చేజ్ చేస్తే F5. అసెట్ని లైక్ అప్పుగా పర్చేజ్ చేస్తే F7. గుర్తుపెట్టుకోవాలి లాజిక్. పర్చేజ్ పక్కన కంప్యూటర్ అని వచ్చినా, ల్యాండ్ అని వచ్చినా, మెషినరీ అని వచ్చినా, ఫర్నిచర్ అని వచ్చినా, మొబైల్, కారు, బెంచెస్, చైర్స్, ఓకే, ప్రొజెక్టర్స్, ఏవైనా కానీ అసెట్స్ కొని మన బిజినెస్ కోసం ఉపయోగిస్తే వాటిని అసెట్స్ అంటాం. ఓకే, అదే నార్మల్గా పర్చేజ్ పక్కన ఈ అసెట్స్ రాకుండా స్టాక్ ఆర్ గూడ్స్ అని వచ్చినా లేదంటే పక్కన ఏం లేకపోయినా F9 తీసుకోవాలి. దీనిలో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఏది తీసుకోవాలమ్మా? F5నా F7నా? చెప్పండి. F5 సార్. ఎందుకని? బై క్యాష్ కదా సార్ తీసుకున్నాను. ఏం మెన్షన్ చేసింది కదా, పేరు మెన్షన్ చేసాం కదా. యా, సో అసెట్ పక్కన పేరు వచ్చి క్యాష్ కానీ చెక్ కానీ మెన్షన్ చేసాము అంటే లాస్ట్లో అది F5నే. ఎవరి దగ్గర పర్చేజ్ చేసామంటే పలానా బాలాజీ ఎంటర్ప్రైజెస్. ఎలా? క్యాష్ ద్వారా నెరేషన్లో రాసుకోవాలి బాలాజీ. అదే లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ రాకపోతే మీకు కంపల్సరీ F7. ఓకే, నెక్స్ట్ సేల్స్. దానిలాగా ఓకే, సేల్స్ కూడా 2 రకాలు మనం. స్టాక్ ఆర్ గుడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. ఇప్పుడు మన బిజినెస్ కస్టమర్స్కి క్యాష్కు సేల్ చేసినా, చెక్కు సేల్ చేసినా, అప్పుగా సేల్ చేసినా ఏకి తీసుకోవాలి? F8. ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయి? క్యాష్ సేల్స్ అనేది ఒక ట్రాన్సాక్షన్, సేల్స్ ఫర్ చెక్ అనేది ఒక ట్రాన్సాక్షన్, స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్ F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ F8, సేల్స్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ F8. ఓకే, ఇలా ఎలా వచ్చినా F8 తీసుకోవాలి. సేల్స్ పక్కన స్టాక్ ఆర్ గుడ్స్ అని వచ్చినా లేదంటే సేల్స్ అనేది సింగిల్గా ఉన్నా F8 తీసుకోవాలి. సో స్టాక్ సేల్స్ పక్కన అసెట్ వచ్చిందా రాలేదా అనేది నువ్వు గమనించినావంటే ఎంట్రీ అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ అసెట్స్ సైడ్కి వస్తే కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్ F6, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6. తర్వాత కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7, ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ F7, మెషినరీ సోల్డ్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ F7. ఇంకోటి కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. ఎక్కడ తీసుకోవాలి? చెప్పండి. కంప్యూటర్ F6 సార్. వెరీ గుడ్. మెషినరీ సోల్డ్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F7. సూపర్. స్టాక్ సేల్స్ టు బాలాజీ ఎంటర్ప్రైజెస్. ఏకి తీసుకోవాలి? F7 సార్.
F8. అది ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఏం సేల్స్ పక్కన నేను స్టాక్ పెడుతున్నానా అసెట్ పెడుతున్నానా అనేది గమనించాలా. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. పర్చేస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000 ఏకే తీసుకోవాలి. F8 సార్. F8 sir. పర్చేస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకే తీసుకోవాలి. F8 sir. పర్చేస్ కి F8 ఎందుకు వస్తుందమ్మా? F9. తర్వాత అసెట్ పర్చేజెస్ ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రియేట్ ఏకే తీసుకోవాలి. F7 sir. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకే తీసుకోవాలి. F5. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకే తీసుకోవాలి. F5 sir. వెరీ గుడ్. తర్వాత స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ 40,000 ఏకే తీసుకోవాలి. చెప్పండి. F8 sir. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకే తీసుకోవాలి. F8 sir. ల్యాండ్ సేల్స్ టు గుణా సొల్యూషన్స్ 40,000 అని క్రియేట్ ఏకే తీసుకోవాలి. F7 sir. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకే తీసుకోవాలి. F5. బిల్డింగ్ సోల్డ్ టు రామ్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకే తీసుకోవాలి. F7 sir. F6. ఓకే, స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రియేట్ F7. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ నీరజ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ F5. ఇవి ఫంక్షన్ కీస్. వీటిని మీరు ఏం చేయాలంటే ఆ 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. సో ఈ ఐడెంటిఫికేషన్ ఏదైతే బాగా చేస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం ఉంది, నేహా ప్రైవేట్ లిమిటెడ్. క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఎనీవన్? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. వెరీ గుడ్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకే తీసుకోవాలి. F9. వెరీ గుడ్. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకే తీసుకోవాలి. F5. F5. సూపర్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకే తీసుకోవాలి. F8. F8. సూపర్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకే తీసుకోవాలి. F6. సూపర్. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. F4. సూపర్. రెంట్. F5. వేజెస్. F5. డిస్కౌంట్ రిసీవ్డ్. F6. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్. F6. సూపర్. ఈ విధంగా మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. రూల్స్ లెడ్జెస్ సేమ్ పక్కనే మీరు డెబిట్ క్రెడిట్ రాసి ఉంటారు కదా, దాని పక్కనే మెన్షన్ చేయండి చాలు. తర్వాత కొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్. మీకు చాలా వరకు కన్ఫ్యూజన్ ఉన్న ఎంట్రీస్ 10 ఉంటాయి. అవి ఏంటి చూద్దాం. ఓకే చూడండి. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇన్వెస్ట్మెంట్, interest on investment. Loan taken from SBI Bank, interest on loan. Loan given to Priya Solutions. Priya Solutions paid to our company. ఇప్పుడు బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఓనర్ పేరు లోకేష్. సో బిజినెస్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. ఓకే, అది కంపెనీ పేరు. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ కి డబ్బులు కావాలి. బిజినెస్ కి డబ్బులు ఎవరు ఇచ్చారు? ఓనరే ఇచ్చారు. బిజినెస్ కి ఓనరే డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓనర్ ఏం చేసుకోవాలి? బిజినెస్ పేరు ఓనర్ పేరు బదులు క్యాపిటల్ రాసుకుంటుంది.
ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే దాన్ని క్యాపిటల్ అంటారు. ఒక 5 lakhs ఇచ్చాడు. ఇది బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అండి? చెప్పండి. ఇన్కమ్ సార్. ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? Receipts. రిసీప్ట్స్ అంటే ఫంక్షన్ కి F6. F6 తీసుకోవాలి. ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే బిజినెస్ కి ఇన్కమ్. ఇన్కమ్ అంటే F6 తీసుకోవాలి. ఓనర్ పేరు ఏంటి? లోకేష్ బదులు అది ఓనర్ కి మాత్రమే యూనిట్ పేరు క్యాపిటల్. ఓకే. ఇప్పుడు ఓనర్ బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు, బాగుంది. సో బిజినెస్ ఆ అమౌంట్ ని 5 years ఉపయోగించుకొని సేమ్ అమౌంట్ ఇస్తే బిజినెస్ ఓనర్ కి బిజినెస్ ఒప్పుకుంటాడా? ఓనరు ఇంట్రెస్ట్ తో సహా ఇవ్వాలి కదా. సో ఏదాని మీద? క్యాపిటల్ మీద. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. ఓకే. ఈ 5 lakhs కాస్త 6 lakhs అయింది. ఇప్పుడు ఇంట్రెస్ట్ తో సహా ఇవ్వాలి. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. సో క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కి అర్థమైందా లాజిక్? క్లియర్? క్లియర్ సార్. యా. నెక్స్ట్, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని చెప్పినాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఈ 5 lakhs నుంచి 2 lakhs తీసుకున్నాడు. ఓకే. సో బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళ్ళింది అంటే బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. F5. ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి తీసుకున్నాడు డ్రాయింగ్స్. బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు, బాగుంది. తీసుకున్న తర్వాత ఓనర్ 2 years ఉపయోగించుకున్నాడు అమౌంట్. సేమ్ అమౌంట్ ఇస్తే బిజినెస్ ఉంటుందా? ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది. అంతే. ఇంట్రెస్ట్ తో కలిపి దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఇప్పుడు 2 lakhs కాస్త 3 lakhs అయింది. అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? Income, sir. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6. క్లియర్? అర్థమైందా? డ్రాయింగ్స్ కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి క్లియర్? క్లియర్ సార్. నెక్స్ట్, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసాం. మనం వెళ్ళి అంటే మన బిజినెస్ వెళ్ళి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense, I guess. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. 1 lakh పెట్టారు. ఆ 1 lakhs కాస్త 2 lakhs అయింది. సో ఏ దాని మీద? ఇన్వెస్ట్మెంట్ మీద. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఆ 1 lakhs కాస్త 2 lakhs అయింది కాబట్టి అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6. తర్వాత మన బిజినెస్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గరనో ఎల్ఐసి లోన్ దగ్గరనో పర్సన్ దగ్గరనో ఒక 3 lakhs అప్పు తీసుకుంది. అంటే అవుట్ సైడ్ నుంచి బిజినెస్ కి ఇన్కమ్ వస్తుంది, డబ్బులు వస్తుంది. అంటే ఏకి తీసుకోవాలి? లోన్ టేకెన్. F6. Yes. ఇప్పుడు మనం లోన్ తీసుకున్నాం, నెల నెల ఇంట్రెస్ట్ కట్టాలి కదా లోన్ మీద. ఇంటరెస్ట్ ఆన్ లోన్ అంటే ఇప్పుడు ఏకి తీసుకోవాలి? F5. F5. సో మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది ఒక 2 lakhs. అప్పుడు అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్. Expenses. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. ఓకే. లోన్ మన అవుటర్స్ కి ఇచ్చినాం, వాళ్ళు నెల నెల మనకు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారంటే మన బిజినెస్ కదా ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమ్ సార్. Income. ఇవి కన్ఫ్యూజన్ ఎంట్రీస్. వీటిని మీరు బాగా అర్థం చేసుకున్నారంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే. ఇలా చేయాలి. ఇంకా మీరు ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ క్రోమ్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. వెబ్సైట్ ఓపెన్ చేయండి. www.talysolutions.com talysolutions.com అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత
ఉంది. ఓకే, talysolutions.com. HTTPS secure. చూడండి, talysolutions.com అని టైప్ చేస్తేనే మీకు ఇక్కడ డైరెక్ట్ గా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, డౌన్లోడ్. ఇప్పుడు బై నౌ అంటే మీరు ఒరిజినల్ లైసెన్స్ కావాలి అనుకుంటే మీరు బై నౌలోకి వెళ్తారు. చూడండి, సిల్వర్ అంటే 22,500 ప్లస్ 18% జిఎస్టీ అంటే 26,550 రూపాయలు పే చేస్తే మీకు సింగిల్ యూజర్ ఇస్తారు. అంటే ఒక సిస్టంలో మాత్రమే ఉపయోగిస్తాం. ఇది ఒరిజినల్ సాఫ్ట్వేర్. అదే సార్ నాకు రెంట్ కావాలి అనుకుంటే ఇక్కడ బై నౌ ఉంది, 750 ప్లస్ 18% జిఎస్టీ అంటే మీకు 890 రూపాయలు ఎంతో పడుతుంది. ఓకే, నెలకు 900 రూపాయలు ఎంతో పడుతుంది అనమాట. ఓకే, తర్వాత ఒరిజినల్ గోల్డ్ కావాలనుకుంటే మల్టీ యూజర్ అంటే 10 సిస్టమ్స్ కైనా కనెక్ట్ చేయొచ్చు. 67,500 ప్లస్ 18% జిఎస్టీ దగ్గర 80,000 పడుతుంది. సార్ ఇది కూడా నాకు రెంట్ కావాలి అనుకుంటే 22,250 ప్లస్ 18% జిఎస్టీ 2,700 ఎంత వస్తుంది. ఈ ఒరిజినల్ లైసెన్స్ మీకు కావాలి అనుకుంటే 99% ఫ్రీగా ఇచ్చాడు, 1% డబ్బులు పే చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు డౌన్లోడ్లోకి వెళ్ళాలి. డౌన్లోడ్లోకి వెళ్ళిన తర్వాత కంపెనీ వాడు లేటెస్ట్గా ఏ వర్షన్ రిలీజ్ చేసినా ఈ వెబ్సైట్లో ఉంటుంది. టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 లెఫ్ట్ సైడ్ చేసుకోవాలి. ఈ ఎడిట్ లాగ్ అంటే ఇది ఆడిటర్లు సిఏలు ఉపయోగిస్తారు. ఎడిట్ లాగ్ని మనం కాదు. మనం బిజినెస్ మ్యాన్స్ అనుకున్నప్పుడు టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 ఇది సెలెక్ట్ చేసుకోవాలి. డౌన్లోడ్ మీకు సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. 43.5 MB ఉంటుంది. సెటప్ ఫైల్ వచ్చేసి 43.5 MB ఇలా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ సెటప్ ఫైల్ మీద మీరు 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఎస్ ఆర్ నో అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి. ఇలా కాన్ఫిగర్ మోర్ యాక్షన్స్ ఈ ప్లేస్లో ఆల్టర్ ప్లేస్లో ఇన్స్టాల్ అని ఉంటుంది. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్టర్ అని ఉంటుంది. కానీ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కాన్ఫిగర్ మోర్ యాక్షన్స్ ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తానే సో మీకు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయి మీ సిస్టమ్ పైకి డెస్క్టాప్ మీదకి ఐకాన్ ఇలా వచ్చేస్తుంది. టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా www.talysolutions.com వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్ళి కొత్తగా ఎలాంటి రిలీజ్ అయినా టాలీ కంపెనీ వాళ్ళు ఆ పోర్టల్లో పెడతారు. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకుని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ విధంగా టాలీ ప్రైమ్ ఐకాన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తానే మీకు డైరెక్ట్గా టాలీ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఎలా అనేది టుమారో మా ఫస్ట్ క్లాసెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా దీనిలో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా టుడే క్లాస్లో? ప్లీజ్ కన్ఫర్మ్. ఈరోజుతో బేసిక్ క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఈ 3 క్లాసులు ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఈ 3 క్లాసెస్ మనం చేసే ప్రతి ప్రాబ్లంలో అప్లై అవుతుంది. సో లెడ్జర్ క్రియేషన్ వచ్చేసి సెకండ్ క్లాస్, అది అవసరం అవుతుంది. ఓచర్స్ని ఐడెంటిఫై చేసి అమౌంట్ పోస్ట్ చేయడం ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ అవసరం అవుతుంది. ఈ 3 క్లాసెసే ప్రాణం అకౌంట్స్కి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? చెప్పండి మా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్? డన్ గైస్. సో అవి చేసేసేయండి. ఫ్రమ్ టుమారో నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎలా అనేసి. ఓకేనా? డన్ గైస్.